దేవుడికి నా స్తోత్రములు, అయ్యగారికి అమ్మగారికి నా వందనములు, నా తోటి సోదరులకి అందరికీ కూడా వందనములు. ఈరోజు శుభ శుక్రవారం తరపున దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లోనూ మొదటి మాట మీతో పంచుకోవాలని ఆశపడతాను. అదేవిధంగా దేవుడు అతనికి సిలువలో అంతా చేసినా సరే అన్ని బాధలు పెట్టేసి ముళ్ళు కిరీటాలు పెట్టి చేతికి మేకులు తాల్చి కాలుకి ముళ్ళు కూర్చున్నా సరే ఎంత శాగంలో కూడా తండ్రి వీళ్ళేమి చేస్తున్నారో వీరే వెరగరు గనక వీళ్ళు క్షమించమని 23వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి మాట పలికాడు. అదే మనమైతే ఒకళ్ళు మనం తిట్టినా ఎంతగో మనం ఎన్నో తిట్లు దూషించి వాళ్ళు ఎంతగో శపించుతాం. మనల్ని ఒకళ్ళు కొట్టినా సరే అతను ఎప్పుడు దొరుకుతాడో ఎప్పుడు కొడదాం అన్నట్టుగా మనం అంతగా ఆవేశంతో ఉంటాం. అయినా సరే ఆ తండ్రి ఏం చేశాడు? మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన ఎన్నో తప్పుదమ్ముల కోసం అతను ఏం చేశాడు? అతనికి ముళ్ళు కిరీటాలు పెట్టారు. ఎంతగో బల్లింపోట్లు పొడిసి వెనక నుంచి పిడిగుద్దులు గుద్దిన వీళ్ళు ఏం చేస్తుండ్రు? వీరే పెరగరు కనుక వీళ్ళు క్షమించమని అంత దుఃఖంలో కూడా తండ్రి క్షమాపణ కోరాడంతే. అతను నమ్మి మనం అందరం కూడా ఆ క్షమాపణతో ఉండాలి. మన ఇరుగు పొరుగును కూడా ఏది చేసిన సరే క్షమించాలి. ఎలాంటి వారు మన వద్దకు వచ్చినా క్షమించమని అడిగినా క్షమాపణ చెప్పాలి. రెండవది వాళ్ళ కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. అటు రీతిగా మనం అందరం కూడా క్షమాపణ కలిగి జీవించాలి. ఎటువంటి పాపంలో ఎటువంటి దోషంలో ఉన్నా సరే ఎలాంటి శత్రువునైనా వాళ్ళు మనకాడికి వచ్చి తప్పు అయిపోయిందని క్షమించినా సరే అడిగిన క్షమాపణ మనం ఒప్పుకోవాలి. అదేవిధంగా దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మన కోసం ఎవరూ కూడా త్యాగం చేయలేదు. అటువంటిది మన తండ్రిగా మన కోసం అతను యవన రక్తంతో కార్చుకొని క్షమాపణ కోరాడు. అదేవిధంగా పాపాత్మని స్త్రీ కూడా ఎంతగో దూషించి రాళ్ళతో కొట్టి హింసించినా సరే యేసయ్య వద్దకి ఆవిడ పరుగులెట్టుకొని వస్తుండగా ఆగండి, ఆవిడని కొట్టకండి, ఆవిడ ఏమి చేస్తుందని కొడుతుండ్రు. మీరు ఎవరైతే పాపం చేయకుంటున్నారో ఆవిడ మీద మొదటి రాయి విసరండి అని దేవుడు అక్కడ మాట్లాడాడు. ఎవరు కూడా రాయి విసరలేదు. ఎందుకంటే మనం అందరం కూడా పాపం చేసి ఉన్నోళ్ళమే. ఎవరు కూడా నీతిమంతులం అయితే కానే కాదు. దేవుడు అంత క్షమాపణ కలిగి కూడా దేవుడు ఉన్నాడు. ఆవిడని అక్కడ క్షమించాడు. అదేవిధంగా మనం అందరం కూడా మనలో ఎలాంటి పాపం ఉన్నా మనం క్షమాపణ కడిగి దేవుడి కాడ జీవించాలి. ఇతరులు కూడా ఏ పాపంతో చేసినా సరే వాళ్ళు కూడా మనం క్షమించాలి. వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మన ఇరుగు పొరుగును కూడా ప్రేమించిన వాళ్ళగా ఉండాలి. దేవుడి కోసం ఎంతగో మనం త్యాగం చేయాలి. దేవుని పోలికి మనం ఉండాలి. దేవుడు మన కోసం పలికిన మొదటి మాట దేవుడు దీవించిన కాక. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో పలికినటువంటి మొదటి మాటను సహోదరి మార్తమ్మ గారు చాలా చక్కగా దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆలోచన చొప్పున కొన్ని మాటలు చెప్పారు. అందును బట్టి ప్రభుకే స్తుతి కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల క్షమించమన్నాడంటే, ప్రభువా, పేతురు అంటా ఉన్నాడు కదా, తండ్రి నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎంతవరకు క్షమించాలని అడిగితే ప్రభు అన్నాడు, ఒక 2 సార్లు క్షమించరా, 3 సార్లు క్షమించరా, అప్పటికి ఇంకా తప్పిదం చేస్తాడు, సంగతి చూసే అని అనలేదు. ఏమన్నాడంటే 70 చెప్పండర్రా. అంటే మీరు వింటున్నారు కానీ అది నేర్చుకోవాలంటే అది చెయ్యాలి నా జీవితంలో అనే మనసు లేదు. రేపు ఇది దాటిపోయిన వెంటనే నీ సహోదరి మీద కక్షతోనే వెళ్తావు. ఎందుకు? నీ నోరు ఎప్పట్లేదు కదా, నీకు తెలుసు అక్కడ ఏముందో తెలుసు నీకు. అది అంటారు కదా, పలానోడికంట కంట్రోల్ని విషం ఉంటుందంట. అలాగ ఉండకూడదు, అది అపవాది గడిది. మనం దేవుని పిల్లలో నోరు విప్పాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 70 ఏళ్ళ మట్టుకు అంటే నీ జీవితాంతము కూడా నీవు క్రీస్తుని పోలి నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభువారు తనను హింసించిన వారిని గురించి, అపహసించిన వారిని గురించి
ఎదిరించినటువంటి వారిని గురించి, కొట్టినటువంటి వారిని గురించి ఆయన ఏం చేశాడు? క్షమించాడు. అటువంటి క్షమాగుణము నీకు లేకపోతే, ఇంకో మాట చెప్పాలా, పరలోకం కూడా వెళ్ళవేమో. ఏంటండి? క్షమించకపోతే పరలోకం వెళ్ళమా? వాక్యం చెప్పింది, సమాధాన పరుచువారు ధన్యులు. కోటలోకి వెళ్తారా? ఇది గట్టి చెప్పండి. అంటే మీకు తెలియదు కాబట్టి మీకు సమాధానం లేదు. మీకు తెలియదు కాబట్టి మీ సహోదరులు మీరు క్షమించే మనసు లేదు. అలా నిజంగా ఉంటే, ఆ కొటేషన్ ఉంటే, ఆ కొటేషన్ నీ హృదయంలో ఉంటే టకటకమని చెప్తావు. చెప్పడానికి తడుముతున్నావంటే అర్థం ఏంటి? ఆ కొటేషన్ ఏంటో నీకు తెలీదు. ప్రభు ఏం చెప్పాడో నీకు తెలియదు. అది నీ జీవితంలో నువ్వు చేయటం లేదు కనుక నువ్వు సక్సెస్ అవ్వటం లేదు. భక్తి అయితే చేస్తున్నావు, బైబిల్ పట్టుకునేది, మందిరానికి వస్తున్నావు, ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ పరలోకం ఉందో లేదో ఒకసారి ఆలోచన చెయ్యి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు సమాధానంగా ఉన్నావా నీ సహోదరులతో? నిన్ను అక్కడ అంటున్నాడు కదా, నన్ను దూషించిన వాడు అడేమన్నాడు? నా ఎడల తప్పిదము చేస్తే వాడిని ఎన్ని వాళ్ళు మట్టుకు క్షమించాలి. నా భక్తి ఏదో నేను చేసుకుంటానండి, నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటానండి, నా మట్టుకు నేను ఉంటానండి. నీ మట్టుకు నువ్వు ఉంటే పరలోకం వెళ్ళిపోవు. ఇతరులతో సమాధానము కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించే మనస్సు ఉండాలి, ఇతరులతో ఐక్యత కలిగిన మనస్సు ఉండాలి. ఒకరి ఎడల ఒకరు సమాధానముతో ఐక్యతతో ఉన్నప్పుడే వారి మీద ఆశీర్వాదం అనేది ఉంటుంది. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉంటాయని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈరోజు చెప్పండి, మన శత్రువులను, మన సహోదరులను మనం ఎంతవరకు క్షమించాలి? మన జీవిత కాలం అంతా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక ప్రభువే మనకు ఒక మాదిరి. ఆయన చేసిన ప్రతి కార్యము కూడా మనకు ఒక మాదిరిగా ఉంది. ఆయన ప్రేమించే ప్రేమ కానీ, క్షమించే విషయంలో కానీ, ఇతరులను ఏ రీతిగా మాటలతో ఇతరులను ఆయన ఆదరించాడో ప్రతీది కూడా మనకొక అడుగు జాడలు, లేదంటే చేసేవారిగా మనం ఉండాలి కనుక అది మనకు ఒక మాదిరిగా ఉంది కనుక ప్రభునందు పిల్లరా, యేసయ్య చెప్పిన మాట, మొట్టమొదటి మాట క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయి అట్టి రీతిగా మనం జీవించకపోతే సిలువలో పలికిన 7 మాటలు కూడా వ్యర్థమైపోతాయి. ఆ రీతిగా మనం జీవిస్తేనే అది మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. నిజమేనండి, ప్రభు పలికిన మాట ప్రకారంగానే, ప్రభు చెప్పిన మాట ప్రకారంగానే, ప్రభు ఏ రీతిగా నడవమన్నాడు అట్టి రీతిగానే వారి పిల్లలు నడుస్తున్నారని తనను బట్టి, మనలను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. కనుక దేవుడు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదయ్యా. నిన్ను దూషించిన వారిని, నిన్ను అపహసించిన వారిని, నీ మీద తిరుగుబాటు చేసిన వారిని, నీ మీద ఒక తప్పిదము చేసిన వారిని నువ్వు క్షమించగలవా? ఈరోజు నీ పక్కనున్న నీ సోదరులతో సమాధానం కలిగి ఉన్నావా? ఒకరి ఎడల ఒకరు సంతోషంగా, సమాధానముగా, ఐక్యత కలిగి ఉన్నారా? ఎవరికో కంటే పక్కన నచ్చిన వాళ్ళు పక్కన కూర్చొని ప్రేయర్ చెప్పడం కాదు. అందరితో సమాధానము కలిగిన వారిగా ఉంటే అచ్చట ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మొదటి మాట ద్వారా దేవుడు అటువంటి సమాధానమును, ఐక్యతను, క్షమించే మనస్సును దేవుడు మనకి దయచేయును గాక. ఎలా క్షమించమన్నాడు? గుడ్ ఫ్రైడే కదా, అయ్యగారు చెప్పాడు. పక్కనుడికి ఏదో చెప్పేద్దాం, ప్రైజ్ లాడ్ అని మనసులోని కుళ్ళు కపటం పెట్టుకొని ప్రైజ్ లాడ్. కొంతమంది నవ్వు రాదు, కానీ ప్రైజ్ లాడ్ ముఖం తెలిసిపోతుంది. హృదయపూర్వకంగా తేటగా ప్రైజ్ లాడ్ బ్రదర్ అని చెప్పేది, ప్రైజ్ లాడ్ ఇలాగనేది అన్నీ తెలిసిపోతాయి. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అదే 18వ అధ్యాయం 35వ వచనంలో వాక్యం చెప్తుంది, మన సహోదరుని ఎలా క్షమించాలంట? మీలో ప్రతి వాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించాలి. ఒకవేళ అలా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే. అర్థమైందా మీకు? ఆ మాట అండర్లైన్ చేసుకో, ప్రతిరోజు అవసరమే చదువుకో. ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరు మన ఎడలు తప్పిదం చేస్తూనే, ఒకరి ద్వారా మనం గాయపడుతూనే ఉంటుంటాం.
అయితే ఇతరుల వలె మనం ప్రవర్తించకుండా, క్రీస్తు ప్రేమను ఎరగని వారి వలె మనం జీవించకుండా, చాలా మంది అంటారు నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేదు, సైతాన పో అనాలి. అప్పుడు అంటే ఏంటి మర్చిపోలేదు? యేసయ్య మర్చిపోయాడు. యేసయ్య మర్చిపోయాడండి. యేసయ్య క్షమించే మనసు అంటే అర్థం ఏంటి? పక్కలో పొడిచిన వాడిని కూడా మాటలతో నా హృదయాన్ని పిండేశాడండి. నిజంగా అలా పిండేస్తే, నిజంగా హృదయాన్ని తీసేలా పిండేస్తే ఉంటాడు ఎవడైనాను? ఆ మాటలు నా హృదయాన్ని పిండేసాయండి, హృదయాన్ని కోసేసాయండి. మరి యేసయ్య నా మహాదేవుణ్ణి కేరగించి ముఖం మీద ఉమ్మేశారు. నువ్వు పడతావా? నా ముఖం మీద ఉమ్మేస్తావే. మనం వెళ్తాం. కానీ యేసయ్య రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వ సృష్టిని కూడా తన నోటి మాట ద్వారా చేసిన దేవుడు, రాజులకు అధికారం ఇచ్చినటువంటి మహారాజు, అటువంటి మహాదేవుడే తను తాను రిక్తునిగా చేసుకొని మనం ఈ రీతిగా మాదిరిగా బ్రతకాలని ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, ఈ క్షమించే మాటలలో ప్రసంగం అయిపోతుంది. అన్ని గొప్ప విషయాలు ఉన్నాయి, అంత గొప్ప శ్రేష్టమైన మాటది. ప్రభు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే అంత్య దినాల్లో అనేకుల మధ్య ప్రేమ, అందుకే చెప్పాడేమో మాట, ప్రేమ చల్లారిపోతుంది, మొదటిలో ఉండే ఐక్యత చల్లారిపోతుంది, మొదటిలో ఉండే ఆ ప్రేమ చల్లారిపోతుంది. వాక్యం ఏమని చెప్పాడు? ప్రకటన గ్రంథం ఒక మాట చదవండి ఒకసారి, 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటయ్యా తప్పు అంటే అక్కడ మీద వచ్చిన వాళ్ళు ఉంటుంది, నీ సహనాన్ని ఎరుగుదును, నీ ప్రేమను ఎరుగుదును, నువ్వు చేస్తున్న మంచి కార్యాలన్నిటిని కూడా నేను ఎరుగుదును. కానీ నీలో ఏం లేదు? ప్రేమ లేని దగ్గర క్షమాగుణం ఉండదు కదా. ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు? సరే అని చెప్పి ప్రేమిస్తాడు. ప్రేమ లేని దగ్గర సమాధానం ఉండదు, ప్రేమ లేని దగ్గర ఐక్యత ఉండదు, ప్రేమ లేని దగ్గర క్షమాగుణం ఉండదు. ఇవేవీ లేనప్పుడే అక్కడ దేవుడు ఉండడు. ప్రేమ లేని దగ్గర దేవుడు ఎలా ఉంటాడు? క్షమించే మనసు లేని వారి దగ్గర దేవుడు ఎలా ఉంటాడు? సమాధానం లేని వారి దగ్గర దేవుడు ఎలా ఉంటాడు? అతడు ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఎలా ఉంటాయి? ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్తున్నట్టుగా నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఆ మీద వచ్చిన వాళ్ళు అంటాడు, నువ్వు అన్ని విషయాల్లో బాగున్నావు కానీ నీకేం లేదు, అన్ని బాగానే ఉన్నాయంట కానీ వారి దగ్గర ఏం లేదు. ప్రభుకి ఏది కావాలో అది లేదు అక్కడ. ఈరోజు మన దగ్గర అన్నీ ఉండొచ్చు, అన్నీ కలిగి ఉండొచ్చు, దేవుని దృష్టిలో మనం మంచి భక్తులమని మనకు మనముగా అనుకోవచ్చు. కానీ ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవే. క్షమించే మనస్సు లేని వాడివైతే నువ్వు క్రీస్తు మనస్సు లేని వాడివే, క్రీస్తు స్వరూపమును ధరించుకోలేనటువంటి వ్యక్తివే. ప్రభునందు ప్రియులారా, ఈరోజు అటువంటి క్షమించే మనస్సు ప్రభు మనకి దయచేయునుగాక. ఎలా క్షమించాలి అంటే హృదయపూర్వకంగా క్షమించాలి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనమందరం కూడుకొని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నామే. ఏదో మాట చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు, ఆ మాటను ఈరోజు మన జీవితంలో అన్వయించుకొని ఆ మాట ప్రకారంగా బ్రతకగలిగితే గుడ్ ఫ్రైడేకి అర్థం ఉంది, లేకపోతే అది వ్యర్థమే. ఈరోజు మనం విలువ తెద్దామా, విలువను తీసేద్దామా? ఆలోచన చేసుకోండి. ప్రతి వారం కూడా ప్రభు అటువంటి క్షమించే మనస్సు, సమాధానము కలిగిన మనస్సు ప్రభు అని దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శుభ శుక్రవారం రోజు 2వ మాట నేను చెప్పుకుందామండి, మనం చెప్పుకుందామండి. లోక సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. 23, 43వ అధ్యాయం 43వ వచనం చదువుకుందామండి.
23:43. ఇదేంటంటే రక్షణ వార్తను గురించి దేవుడు శిలువలో ఉన్నప్పుడు ఒక నేరస్తుడితో చెప్పిన మాట అనమాట. నేరస్తుడైతే నేరం చేసి సిలువ వేయబడ్డాడు. నేరస్తుడు దేనికి సిలువ వేయబడ్డాడు అంటే తను చేసిన తప్పును బట్టి సిలువ వేయబడ్డాడు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ అపరాధము చేయలేదు. కానీ మన ప్రభువారిని సిలువలో వేలాడదీశారు. అప్పుడు ఈ దొంగను ఫస్ట్ మొదటి దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని తర్వాత మమ్మల్ని రక్షించి అంటాడు అనమాట. అంటే ఆయనలో క్షమాగుణం లేదు, అంటే పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం లేకుండా దేవుడిని ఏమడిగాడు, నిన్ను నువ్వు రక్షించుకున్న తర్వాత మమ్మల్ని రక్షించాను అన్నమాట. కానీ రెండవ దొంగ అన్నాడు, ప్రభువా ఇదైతే నాకు న్యాయమే, నాకు చేసిన శిక్ష ఇది న్యాయమే, కానీ నీకైతే ప్రభు నీవే పాపం చేయలేదని నిన్ను శిక్ష వేస్తారని అప్పుడు ప్రభువుని అడిగారనమాట. ప్రభువా నీవు నీ పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఒరే బాబు నువ్వు దొంగతనం చేసావు కదా, నేరం చేసావు కదా అని త్రోసివేయలేదు. కానీ ప్రభువాట ప్రేమతో తన యొద్దకు ఏం చేశారట, తీసుకొని ఆయన్ని క్షమించడం జరిగిందనమాట. క్షమించడం అనేది అయ్యగారు ఇందాక చెప్పినట్టు ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేం, క్షమించలేం. ప్రేమ లేకపోతే ఇతరులు క్షమించలేము. క్షమించలేని క్రైస్తవుడే కాదు. ఎందుకంటే దేవుడు మనమంతా చేసాం కదా, మనం ఏ దోషం చేయకంటలేము కదా, మనము ఏ నేరం చేయకంటలేము కదా. అయినా దేవుడు ఏం చేశాడు, మనల్ని క్షమించాడు. దేనికి క్షమించాడు, మన పిల్లలని అందరు సహోదరులమని, మన దేవుని పిల్లలమని మనల్ని ఏం చేశాడు, దేవుడు క్షమించాడు. అయితే ఇంకో మాట కూడా చదువుకోమండి. లోకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా అమ్మాయి ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు పరిసయ్యుడు సుంకరి. దేవుడి సన్నిధి వచ్చి పరిసయ్యుడు అంటున్నాడు, ప్రభువా నేను చోరుల వల్లే అన్యాయం చేయలేదు, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు అనమాట. పరిసయ్యుడు ఏం చేస్తాడంటే తను హెచ్చించుకుంటున్నాడు. ప్రభువా ఈ సుంకరి వలే కాదు నాయన, నేనే పాపము చెయ్యలేదు, ఏ దోషము చేయలేదు, ఏ అన్యాయమైన చేయక నీ సన్నిధికి వచ్చాను ప్రభువా అని చెప్తున్నాను అనమాట. ఆ శంకర శంకర కోసం చెప్తున్నాను అనమాట. కానీ ప్రభు ఏం చేశారంటే, అదే కిందన ఒక మాట ఉంది, అయితే శంకర్ దూరం నుండి నిలబడి ఆకాశం వైపు కనులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు, దేవా పాపినని నన్ను కరుణించమని పలికాడంట. అయితే శంకరి అది తెలుసు, నేను నేరస్తున్నా, అదే నేను పాపం చేసిన వాడిని తెలుసు. అయితే శంకర్కి తెలుసు, అన్నీ తెలిసి ఏంటంటే నేను పాపిని ప్రభువా అని బయట నుండి లోపల దేవుని సన్నిధిలోకి రావడానికి ధైర్యం చాలక, ప్రభువా రొమ్ము కొట్టుకొనిచు నన్ను క్షమించు నాయన, క్షమించు తండ్రి, ఎంత గొప్ప ఘోర పాపిని ప్రభువా, ఎంత గొప్ప ప్రభువా తండ్రి, నన్ను ఎంత గొప్ప ఘోరములు చేసిన వాడిని ప్రభువా, అయ్యా నా క్షమాపణ ప్రభువా తండ్రిని మీరే క్షమించగలరు తండ్రి, వీరెవరూ క్షమించలేరని చెప్పినప్పుడు దేవుడు ఆ బిడ్డని క్షమించి ఆ యొక్క దేవుని రాజ్యంలో తీసుకెళ్ళడం. అటువంటి కూడా మనం కూడా ఇతరులు క్షమించి ప్రేమ కలిగి సన్నిధికి వచ్చి ఈ పరిచయుడి వలె మనం కూడా వేషధారణ భక్తి చేయకుండా ఖచ్చితమైన భక్తి చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి
మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. అందరి కోసం, ప్రభా నేనైతే రక్షింపబడ్డాను ప్రభా. దేవుడు కూడా అదే చేశాడు కదా, మరణంలో చివరిలో కూడా ఏం చేశాడు దేవుడు, ఆ దొంగను కూడా క్షమించి తన రాజ్యంలోకి తీసుకుపోయాడు అనమాట. అలాగే మనం కూడా అనేక మందిని క్షమించి, మన సమస్యలు ఉంటాయి కానీ అవన్నీ క్షమించి మన సంఘంలో అందరూ ఐక్యతగా ఉండి అనేక మందిని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి రక్షణ వారు కూడా పొందుకోలాగా చేయాలి. అదే దేవుని ప్రేమ. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలు. ఈ రెండవ మాటని సహోదరుడు ప్రభుదాస్ మరి క్లుప్తంగా ఇవ్వబడిన సమయంలో కొన్ని మాటలు చెప్పారు. ఆనాడు సిలువలో వేయబడినటువంటి వేలాడుతున్నటువంటి యేసు పక్కన ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. వారు కూడా మేకులు కొట్టబడలేదు కానీ వారు సిలువ వేయబడ్డారు. యేసు ప్రభు పక్కన ఎడమ వైపున ఒకరు, కుడి వైపున ఒకరు. అందులో ఒక దొంగ అడుగుతా ఉన్నాడు, పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందలేదు, బాప్తీసం పొందలేదు. కానీ ఆయన ఏమడుగుతున్నాడు సిలువలోనే ఉండి, ప్రభా నేడు నీవు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒకసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగితే ప్రభు అన్నాడు, ఇక నాకు టైం లేదురా బాబు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాను, అప్పుడే వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే బాగున్ను, అప్పుడే వచ్చి నువ్వు పాపక్షమాపణ అడిగితే బాగుండు, నిన్ను బాప్తీసం ఇచ్చి రక్షణలోకి నడిపించి ఉండేవాడిని. ఇప్పుడు ఎలా రక్షించగలను, ఎలా బాప్తీసం ఇవ్వలేను కదా, రక్షణ పొందకుండా ఎలా వెళ్ళిపోతావు, ఇవేమీ చెప్పలేదు. యేసు ప్రభు దేని కొరకు వచ్చాడంటే సర్వ మానవాళిని పాపములో నుంచి విడిపించటానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడని వాక్యం చెప్తా ఉంది. కనుక శిలువ మరణము పొందుతున్నటువంటి సందర్భంలో కూడా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండి భయంకరమైనటువంటి గాయముల చేత, భయంకరమైనటువంటి మండు టెండలో ఆకాశమునకును భూమికిని మధ్యన వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుచేత అయితే పంపించబడ్డాడో, ఆయన మరణించిన చివరి క్షణము వరకు కూడా ఆయన చేయటానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు పక్కనున్న ఇద్దరు దొంగలు ఒక దొంగ అడిగితే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. పరదేశంలో ఎవరున్నారు? ఆదాము మొదలుకొని మరణించినటువంటి యేసు వరకు వారు పరదేశంలో ఉంటారు. పరదేశంలోనికి వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చేశాడు, చెరను చెరగా పట్టుకొని మరణపు ముళ్ళుని విరిచి వారందరినీ కూడా విడిపించుకొని బయటికి తీసుకొని వస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మరణించిన వారందరూ కూడా ఎక్కడ ఉంటారు? లేదండి, ప్రభు పరలోకంలోని ఇలా తిరుగుతూ ఉన్నాడండి, ఆయన బంగారు వీధులను నడుచుకొని వెళ్ళిపోతున్నాడండి, యేసుప్రభు కుడి పక్కన కూర్చున్నాడండి, ఇంకేం జరగలేదు, జరగాల్సిన టైం ఇంకా ఉంది. మరణించిన ప్రతి ఒక్కరు చేరే స్థలం ఎక్కడంటే పరదేశ్ లేదా విశ్రాంతి తీసుకునే స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము మొదలుకొని యేసు ప్రభు వారికి చనిపోయిన వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. అపవాది చేత పరదేశంలో ఉన్నారు. అపవాది వారందరినీ చెరగా బంధించిందంట. అప్పుడు వారు ప్రభు వెళ్ళి ఏం చేశారు, ఆ మరణము ద్వారా బంధించబడిన వారందరినీ కూడా విడిపించి వారందరినీ కూడా పరలోకానికి నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత నుండి చనిపోయిన వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. ప్రభు మరలా రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు వారందరినీ కూడా విడిపిస్తాడు. ఆ మీద సజీవులుగా ఉన్న మనము ఆయన ఎదుర్కొంటాం, ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాం. ప్రభునందు ప్రియులారా, చూడండి, అక్కడ బాప్తీసం తీసుకోలేదు, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, చనిపోవడానికి ఆ వ్యక్తి కూడా సిద్ధంగానే ఉన్నాడు. అటువంటి సందర్భంలో పాపక్షమాపణ మారు మనసు నిమిత్తము బాప్తీసం పొందాలని పేతురు భక్తుడు అన్నాడు. యేసు ప్రభు వారి కలవరి శిలువలో ఉండి ఆ చివరి క్షణంలో కూడా ఆయన నామమందల విశ్వాసం ఉంచిన వారికి ఏమనుగ్రహించాడు? రక్షణను దయచేశాడు. హల్లెలూయా. ఈనాడు ప్రభునందు ప్రియులారా, ఆ రక్షణ భాగ్యాన్ని ఎరిగినటువంటి ఆ దొంగ నిశ్చయముగా ఆయన మరణించిన తర్వాత ప్రభు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉంటాడు? పరదేశంలోని వెళ్తాడు ఆయన. ఈరోజు ఆయనకి లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడతాడని, ఆయన నామమందల విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడతారని, నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఇంకా ఎవరైనాను రక్షణ పొందకపోతే,
ఆ పరదేశంలోనికి వెళ్ళాలని దొంగకు వచ్చింది కోరిక, కానీ ఈనాడు ఎవరికి కూడా రావటం లేదు. అంటే ఆ దొంగకి తెలుసు, నశించిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతానని గ్రహించాడు. నిజముగా నీవు దేవుని కుమారుడివే అని గ్రహించి నన్ను కూడా నీతో తీసుకొని వెళ్ళి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు నశించిపోతున్న అనేకులు ఉన్నారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క విశ్వాసం లేదంటే మనుషులకు గురుడితనాన్ని కలుగజేసింది. కనుక ఆ గురుడితనము తొలగిపోయేటట్టుగా వారును మనవలే రక్షణ పొంది నిత్యుడగు దేవుని సన్నిధిలో వారును కూడా వారసులుగా ఉండునట్లుగా వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ప్రభు రాకడ వరకు ఆయన మరణమును ప్రచురించాలి. అట్టి కృపను దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రము. మొదటిగా దేవాది దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి వందనాలు. కూడా వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదేనా మనం సిలువ ధ్యానాలు చేయుచుండగా మొదటిగా మీరు 2 మాటలు విన్నారు. 3వ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రము. ఆ 3వ మాటగా దేవుడు పలికినది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవుడు 3వ మాటగా ఇది పలికినప్పుడు తన ప్రియ శిష్యుడిని పిలిచి దేవుడు అప్పగింతలు చేశాడనమాట. ఇది బాధ్యతతో కూడిన పలికిన మాట. ఇది దేవుడు ఆ క్షణంలో కూడా తన బాధ్యతను విస్మరించలేదు. ఏ విధంగా అంటే మనకి ఈ విధంగా ఎన్ని బాధలు భరించి అంతవరకు కొరడా దెబ్బలు ఉమ్మివేయబడి ఆ టైంలో కూడా దేవుడు తన బాధ్యతను విస్మరించలేదు. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒకే బాధ్యతతో కాదు, మనమైతే ఈ కుటుంబ పరంగా లోకపరంగా ఒక బాధ్యత కలిగే వస్తాం. కానీ దేవుడైతే తన 2 బాధ్యతలు కలిగి వచ్చాడు. మొదటిగా పరలోకం నుండి మన ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి భూమి మీదకి దేవుడు వచ్చాడు. అదొక బాధ్యత కలిగి వచ్చాడు. దాంతో పాటుగా దేవుడు కుటుంబ వ్యవస్థలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని మనకు ఒక మాదిరిగా సూచించడానికి కూడా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ విధంగా మనకి ఒక 2 బాధ్యతలు అంటే మనకి ఏ విధంగా బాధ్యతలు తెలియజేశాడు అనేది ఈ వాక్య ధ్యానంలో నేర్చుకుంటాం. కీర్తనలో 143వ అధ్యాయము 10వ వచనంలో తెలుసుకుంటాం. ఏంటంటే దేవుడు ఏ విధంగా ఏ పర్పస్లో ఏ విధంగా అయితే భూలోకానికి వచ్చాడో మనల్ని రక్షించడానికి కోసము, పాపంలో కొట్టిమిట్టాడుతున్న మన కొరకు దేవుడు ఒక బాధ్యత కలిగి మనల్ని రక్షించాలని ఆ దేవుడు పరలోకానికి వచ్చి మనల్ని రక్షించాడు. అదొక బాధ్యత తీసుకున్నాడు. దాంతోపాటుగా కుటుంబ బాధ్యతను కూడా తీసుకున్నాడు. దేవుడు వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. మొదటిగా 30 సంవత్సరాలు తన జీవితం అంతా కుటుంబం వద్దే గడిపేవాడు. కుటుంబం గురించి ఆలోచించేవాడు. ఓన్లీ 3.5 సంవత్సరాలు మాత్రమే దేవుని సువార్తలో తన ఆశ్చర్య కార్యముల ద్వారా దేవుని సువార్తను కొనసాగించాడు. మిగతా 30 సంవత్సరాలు, మొదట ఉన్న 30 సంవత్సరాలు కూడా దేవుడు తన కుటుంబం గురించే. జనరల్గా అయితే దేవుడు ఒక వడ్రంగి చెక్క పని చేసుకుంటారు కదా, ఆ కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబ బాధ్యతల్లోనే అతను ఒక 30 సంవత్సరాలు జీవించాడు. తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే దేవుడు సువార్తను సాగిస్తూ అనేక ఆశ్చర్య కార్యములు జరిగించి అనేకులను దేవునిలోకి తిప్పగలిగాడు అనమాట. ఆ 30 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరి దగ్గర అంటే తల్లిదండ్రుల దగ్గర,
అన్నదమ్ములు ఏంటి, తల్లిదండ్రుల దగ్గర ఏంటి, తను నడుచుకొని తన కుటుంబ వృత్తిని విడిచిపెట్టుకున్న వడ్రంగి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని సాకేవాడు అన్నమాట. అయితే ఈ విధంగా మరి లాస్ట్లోనే అయితే మనం ఈ విషయంలో రెండు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి కుటుంబ వ్యవస్థ ఉంది కదా, ఏసేపు ఉన్నారు, మరి ఇంకా సహోదరులు ఉన్నారని అన్నారు. మరి సహోదరులకి అప్పగించుకున్న, ఏసేపుకి అప్పగించుకున్న, ఎందుకు తన ప్రియ శిష్యునికి అప్పగించాడు అదొకటి. దాంతోపాటుగా మరి 12 మంది శిష్యులు ఉన్నారు కదా, మరి శిష్యులు 12 మంది ఉండేటప్పుడు 12 మందిలో ఎవరో ఒకరికి అప్పగించుకున్న తన ఒక్క యోహానికి మాత్రమే అప్పగించారు ఎందుకు అనేవి రెండు మనకి ఆలోచిస్తే కొంచెం ఆలోచింపజేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మొదటిగా ఎందుకు యోహానికి మాత్రమే అప్పగించాడంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనంలో 21వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, యోహాను మాత్రమే తన ప్రియ శిష్యునిగా దేవుడు ఎంచుకున్న దేవుడు తన ప్రియ శిష్యునికి మాత్రమే తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు. అసలు ఆ బాధ్యత ఎలా ఉంటుందంటే, అక్కడ ఎంత బాధ అనుభవించారో అంతకు ముందుగా దేవుడు, అంతా ఎంత బాధ అనుభవించారో, మనకి చిన్న దెబ్బ తగిలితేనే చాలా బాధపడిపోతాం, కొన్ని గంటలు దానికోసము ఏడుస్తూ ఉంటాం చిన్న దెబ్బ తగిలితే. కానీ అన్ని కొరడా దెబ్బలు, ఉమ్మి వేయబడి అంత సిలువ మోస్తూ వెళ్ళిన తర్వాత కూడా తన తల్లిని చూడగానే దేవునికి తన బాధ్యత గుర్తొచ్చిందంట. ఎంత గొప్ప దేవుడు కదా మనకి. కొన్నిసార్లు మనకి చాలా కోపం వస్తుంది మన తల్లిదండ్రులు చూసినప్పుడే. అంతవరకు ఎందుకు, నాకే కొన్నిసార్లు మా అమ్మని చూసినప్పుడు ఏదైనా నాకు నచ్చలేని పని చేస్తే కోపం వచ్చి వెంటనే దెబ్బలాడుతాను. ఎందుకు అలా చేస్తున్నావు, అసలు ఎందుకు నాకు చెప్పగానే ఎందుకు చేసావు అని దెబ్బలాడుతాను. కానీ దేవుడు ఎంత దయామయుడో అని నాకు దీని ద్వారా అర్థమవుతుంది. అంత బాధలో కూడా దేవుడు తన తల్లిని విస్మరించలేదు, విడిచిపెట్టలేదు, చూసి మౌనంగా ఉండలేదు. నేను నా బాధ్యత ప్రకారం వచ్చాను కదా ఈ లోకానికి, నా బాధ్యత అయిపోయింది కదా అని ఇప్పుడు వెళ్ళిపోతే నేను చనిపోతాను కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను కదా, ఇంకా నా తల్లితో నాకేంటి పని అని ఆ దేవుడు ఆలోచించలేదు. దేవుడు ఏమనుకున్నాడంటే, ఆ చివరి క్షణంలో కూడా దేవుడు తన తల్లి పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు. అయితే దీంతో పాటుగా మరి మిగతా సహోదరులు ఉన్నారు కదా, దేవుడు ఓన్లీ మరి యోహాను గారికి ఎందుకు అప్పగించాడంటే, పూర్వకాలంలో ఆ రోజుల్లో రాజులు కాలం కదా, బీసీలో ఎలా ఉండేది, ఇప్పుడు కూడాను మన ఎవరైనా జైల్లో ఉన్నారని అంటే, మన కుటుంబం నుంచి ఎవరైనా జైల్లో ఉన్నారంటే మన కుటుంబాన్ని అంతటిని వెలివేసినట్టు చూస్తారా లేదా? ఖచ్చితంగా చూస్తారు. అమ్మో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆ అబ్బాయి జైల్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి జైల్లో ఉంది అంటే వాళ్ళు ఎంత క్రూరమైన వాళ్ళు ఎలా ఉంటారో అని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు దేవుడు ఏంటి, యేసుప్రభు వారు రోమీల్కి వ్యతిరేకంగా రోమీల చేత శిక్ష పొందుతున్నాడు. నెక్స్ట్ ప్రతి ఒక్క యూదుల్లో కూడా అందరూ కూడా తను శిక్షించాలని అనుకుంటున్నారు. తన ద్వారా అనేక ఆశ్చర్య కార్యములు పొందిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తనని శిక్షించాలని గట్టిగా కోరుకుంటున్నారు. అంటే తను తప్పు చేశారని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. అలా అనుకునేటప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ప్రేమిస్తారా, వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ద్వేషించకుండా ఉండగలరా? అందుకోసమనే ఆ చివరి క్షణంలో ఏమై ఉంటుంది అంటే ఈ రోమీలకి వేసిన దీని ప్రకారము తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా తన దగ్గరికి రాలేదు. దానికి ముందుగా మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చూసినట్టయితే తన సొంత సహోదరులే తన్ని ద్వేషించేవారు. నీకు యోదయాలో చాలా అందరూ నీకోసం వెతుకుచున్నారు కదా, నువ్వెందుకు గలియాలో ఉన్నావు, వెళ్ళు, అందరూ వెతుకుచున్నారు, నువ్వు అనేకుల వద్ద ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నావు, అందరూ నీ కొరకు వెతుకుచున్నారు, నిన్ను సంహరించాలనుకుంటున్నారు, నిన్ను అప్పచెప్పాలనుకుంటున్నారు, మరణానికి అప్పచెప్పాలనుకుంటున్నారని అన్నారు. కానీ సహోదరులు అతని విషయంలో అతను చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఎవరు కూడా సహోదరులు అయితే అస్సలు నమ్మలేదంట.
అస్సలు అయితే విశ్వాసం ఉంచలేదంట. మిగతా జనులందరూ విశ్వాసం ఉంచారు, కానీ తన సహోదరులు మాత్రమే అతని యందు విశ్వాసం ఉంచలేదు. అలా విశ్వాసం ఉంచలేని వాళ్ళు చివరి క్షణంలో, తనకి సిలువేసిన క్షణంలో ఎలా వస్తారు? కానీ తల్లి హృదయం కదా, అసలు విడిచిపెట్టలేదన్నమాట. ఆ విధంగా తల్లి తన కుటుంబాన్ని అంతటినీ విడిచిపెట్టి వచ్చి తన కుమారుడైన యేసు ప్రభువు దగ్గర రోధిస్తుంది. తనను చూసి, తన గాయాలు చూసి, తన వేదన చూసి ఈవిడ కూడా రోధిస్తుంది. ఆ క్షణంలోనే దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ విధంగా ఇప్పుడు నా తల్లి నా కుటుంబము నా తల్లిని చేర్చుకోదు, ఏ విధంగానూ చేర్చుకోదు. ఎందుకంటే రోమీలకు వ్యతిరేకంగా నా కుటుంబం కానీ, నా సహోదరులు కానీ నా తల్లిని చేర్చుకోరు. అందువలన యోహాన్ గారికి అప్పచెప్తున్నారంట, నా తల్లిని, వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిని నీ చెంత చేర్చుకో, తనకి ఏ లోటు లేకుండా చూసుకో అని తన తల్లికి. ఈ విధంగా మనం ఈ రెండు కోణాల్లో ఆలోచించినట్టయితే, ఆ విధంగా దేవుడు తన తల్లిని యోహాన్ గారికి అప్పచెప్పి ఉన్నాడు. అయితే ఈ బాధ్యతను, కుటుంబ బాధ్యతను తీసుకునేటప్పుడు దేవుడు ఎంత ప్రేమ స్వరూపియో మనం ముందుగా నేర్చుకున్నాం. క్షమాపణ కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని. నిజంగానే ఈ క్షణంలో అయితే, ఈ జనరేషన్లో అయితే అసలు ఒకరి మీద ఒకరికి ప్రేమలే లేవు. అలా విధంగా ప్రేమలు ఉంటే మనం కూడా ఒక రియలైజ్ అయ్యి ఆలోచిద్దాం. ఒకవేళ నిజంగా ప్రేమ కలిగి ఉంటే మరి ఓల్డేజ్ హోమ్లు ఎందుకు వస్తాయమ్మా? వృద్ధాశ్రమాలు వస్తాయా? ఆ తల్లిదండ్రులను చూసుకున్నాడు అంటే భార్య సంతానము ఉండాలి, దాంతోపాటుగా తల్లిదండ్రులు కూడా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎవరు అలా ఆలోచించట్లేదు. నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు ఉంటే సరిపోతుందని ఆలోచిస్తున్నారు. ఆ విధంగా దేవుడు మనకు ఒక మాదిరి చూపించాడు. ఆ క్షణంలో ఆ సిలువ పైన ఉండేటప్పుడు కూడా దేవుడు ఒక మాదిరి బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, వారి ఎడల బాధ్యత కలిగి ఉండాలి. ఆల్రెడీ మన అందరికీ తెలిసింది, నిర్మాకాండంలో 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంటుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అంటుంది. మనకు దీర్ఘాయుష్ కావాలంటే మనము ఇంకా ఏదో చేయాల్సిన అవసరం అయితే లేదు. మన తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఈ వాక్యం ద్వారా మనం ఏమైతే నేర్చుకుంటున్నామంటే, మనం తల్లిదండ్రుల్ని మనకి మేలు కలగాలి అంటే, మనకి భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? మన తల్లిదండ్రుల్ని సన్మానించాలి. హల్లెలూయా. మనం ఖచ్చితంగా మన తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించడం అంటే ఏదో ఒక రోజు తీసుకొచ్చి సాల్వా కప్పేసి మనం అదే కదా, మన ఈ లోకంలో జరుగుతున్న సన్మానం అదే కదా, మనందరికీ తెలిసిందే. సన్మానం అంటే కుర్చీలో కూర్చుని పెట్టి సాల్వా కప్పి చేస్తూ ఉంటాం. అది సన్మానం కాదు. వారి జీవిత కాలం అంతా కూడా వృద్ధాప్యంలోకి వచ్చారంటే మనము ఎవరైనా, మనమైనా, మన తల్లిదండ్రులైనా, మన అత్తమామైనా ఎవరైనా వృద్ధాప్యంలోకి వచ్చారంటే వాళ్ళు చిన్నపిల్లలతో సమానమే. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఏదైనా పని చేశామని మనల్ని విడిచిపెట్టారా? ఇద్దరు అన్నదమ్ములు ఉండేటప్పుడు ఒకరిని కొన్ని రోజులు, ఒక నెల రోజులు ఒక అబ్బాయిని చూసుకొని, ఒక అబ్బాయిని ఆ నెల రోజుల తర్వాత ఒక అబ్బాయిని చూసుకుంటానులే అని మన తల్లి అనుకుంటుందా? ఏమి ఇచ్చారు నా తల్లిదండ్రులు? ఏమి ఇచ్చారు? ఎందుకు నా తల్లిదండ్రులు నాకు ఏమి ఇవ్వలేదు? ఆస్తి ఇచ్చారా? ఏదైనా సంపాదించి ఇచ్చారా? లేకపోతే భూములు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? అసలు ఏమీ ఇవ్వలేదు. నేను ఎందుకు చూడాలి నా తల్లిదండ్రుల్ని? నాకున్న సంపాదన ఏమి లేదు కదా, నా తల్లిదండ్రులు ఎందుకు చూడాలి? మరి అంత సంపాదించగలను అనే గొప్ప విశ్వాసంతోనే కదా నా కొడుకుల్ని, నా కూతుర్ని ప్రయోజకులు చేయగలను. ఆ చిన్నతనంలో నాకు ఏమీ లేదు, నేను కూడా నా కూతుర్ని, నా పిల్లల్ని నేను చూడలేను అని ఆవిడప్పుడు మిమ్మల్ని కని ఉండకపోతుంటే మీరు ఈ రోజు మీరు ఈ లోకాన్ని చూసేవారా?
చూడలేం కదా. ఎలా చూస్తాము? మన తల్లిదండ్రులు మనకి జన్మ ఇస్తే కదా మనం చూడగలం. అంత గొప్ప జన్మనిచ్చినందుకైనా మనం వారిని ఖచ్చితంగా బాధ్యతాహితంగా చూసుకోవాలి, వాళ్ళకి సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు ఆ, ఏ విధంగా గౌరవించాలి అని అంటే, బయటికి ఆ, వెళ్ళి వచ్చేటప్పుడు కొంతమంది ఆ, ఏ విధంగా అంటే, ఉంటుందిలే మా అత్తగారు ఈ నెల రోజులు కానీ, మా అమ్మ కానీ ఈ నెల రోజులు ఇక్కడ ఉంటుంది, వచ్చే నెల ఇంకొక కొడుకు దగ్గరికి వెళ్ళిపోతుంది, అప్పుడు గొడవ వదిలేస్తుందిరా బాబు, అలా నసుక్కుంటుందిరా బాబు నా అత్త నా మీద చాడీలు, అలాగే నా కోడలు నా మీద అనేకులకి చాడీలు చెప్తుందని. అంటే ఒక విషయం జరిగిందంటే ఖచ్చితంగా ఇద్దరు బాధ్యతలు ఉంటుంది. అంటే నీ బాధ్యత ఎంత ఉంటుందో నా బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఇద్దరము సవ్యంగా వెళ్తేనే మనము ఈ లోకంలో జీవించగలము. ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళగలము. అంటే ఒక బ్యాలెన్స్డ్ మీద నడిచేటప్పుడు ఒకరు ముందుగా ఫాస్ట్గా నడుచుకొని వెళ్ళిపోయి ఒకరు అక్కడే ఉండిపోతే మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాం. ఈ లోకంలో ఏ విధంగా అంటే, ఆవిడ నన్ను క్షమిస్తే కదా నేను క్షమించగలను, ఖచ్చితంగా ఆ విషయంలో మనకి కొంచెం ఈగో ప్రాబ్లం ఉంటుంది, అహంకారం అనేది అడ్డొస్తూ ఉంటుంది. కానీ ఏ విధంగా అసలు దేవుడు అంత ప్రేమ స్వరూపు కదా, దేవుడు కదా, మన కొరకే వచ్చాడు కదా ఈ భూలోకానికి. మరి దేవుడు కూడా అలా అనుకుంటే మనం ఈ విధంగా జీవించగలమా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ విధంగా దేవుడు మనకి ఇంత మాదిరికరమైన దాన్ని ఎందుకు పెట్టాడు? అసలు ఆ క్షణంలో కూడా ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, ఎక్స్ట్రీమ్ పెయిన్, అంటే అసలు తీవ్రమైన బాధ ఉంటుంది. ఒక దెబ్బ తగిలితేనే మనకి చాలా బాధ నొప్పి కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అన్ని దెబ్బలు ఓర్చుకొని అంత ఇదిగా చేస్తున్నాడు కదా, ఆ టైంలో అతనికి ఈ మాటలు పలకాల్సిన అవసరం ఉంటుందా? ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు ఎందుకు చెప్పాడా? ఏ విధంగా మనల్ని నడిపించాలనుకుంటున్నాడు? ఫస్ట్ క్షమాపణ కలిగి జీవించాలని నేర్పించాడు. నెక్స్ట్ రక్షణ మార్గం, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఎవరికొకరిని రక్షణ మార్గంలో మనతో పాటుగా జీవించేలా చేయాలని అనుకున్నాడు. మూడవది, ఒక బాధ్యత కలిగి నడుచుకోవాలి, ఒక కుటుంబం పట్ల బాధ్యత కలిగి నడుచుకోవాలని దేవుడు మనకి ఈ శిలువ ధ్యానాల్లో తెలియజేశాడనమాట. ఇంకను దేవుడు ఆ క్షణంలో తనకి అంతకు ముందుగా అయితే తను ఏమన్నాడంటే, అమ్మ నీతో నాకేం పని, మత్తయి సువార్తలో మార్కు సువార్తలో అంటాడు కదా, అమ్మ నీతో నాకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటాడు కొన్నిసార్లు దేవుడు. ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, నాకు దేవుని చిత్త ప్రకారం నడుచువారే సహోదరులైనా తల్లి అయినా అని దేవుడు చెప్పాడు. కానీ లాస్ట్ క్షణంలో అయితే మాత్రము దేవుడు తన్ని విడిచిపెట్టలేదు. అప్పుడు ఆ విధంగా అన్నాడు కదా, ఒకవేళ విడిచిపెట్టేస్తాడేమో మనం అనుకుంటాము. కానీ ఈ లోకపరంగా ఉన్న కూడా తల్లిని కూడా దేవుడు ఆ చివరి క్షణంలో తన బాధ్యతాయుతంగా నడుచుకొని తన తల్లిని ఈ విధంగా తన శిష్యుడికి అప్పచెప్పాడనమాట. ఈ విధంగా మనము దీని ద్వారా నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలంటే, ఖచ్చితంగా మనం మన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. నెక్స్ట్ మన సహోదరుల పట్ల సోదరభావం కలిగి ఉండాలి. మనకి దేవుడిచ్చిన గొప్ప బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఆరాధన కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలని దేవుడు మనకిచ్చిన మాదిరిని మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఒకవేళ నువ్వు రోజు నేనైనా నువ్వైనా రోజు చర్చికి రావచ్చు, రోజు ప్రార్థన చేయొచ్చు, కానీ ఈ క్షమాపణ కలిగే గుణం కానీ, ఈ బాధ్యతాయుతమైన గుణం కానీ, నువ్వు అనార్గళంగా పాటలు పాడగలవు, అనార్గళంగా వాక్యం చెప్పగలవు, వాక్యం చదవగలవు, అన్నీ అవుతున్నప్పటికీ కూడా నీకు ఈ క్షమించే గుణం కానీ, లేకపోతే ఈ కుటుంబం పట్ల బాధ్యత కలిగి జీవించడం పట్ల కానీ మీకు లేకపోతే, ఖచ్చితంగా మీరు ఈరోజు మేము క్రైస్తవులం అని చెప్పుకోవడం చాలా వ్యర్థం అని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుందో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడి చిన్న వాక్యం మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, చక్కని మాటలు మనం విన్నాం. యేసు ప్రభు శిలువలో పలికిన 3వ మాట ఏమన్నాడో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లికి కుమారునికి బాధ్యతను అప్పగించినటువంటి ఒక మాట, బాధ్యతతో కూడినటువంటి ఒక మాటని ప్రభు
వారికి తెలియపరిచాడు. మన ఆత్మ సంబంధం ఇంతవరకు భౌతికమైనటువంటి కొన్ని విషయాలు మనం విన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఏంటంటే ప్రభువు మన మీద కొంత బాధ్యతను పెట్టాడు. ఏంటి ఆ బాధ్యత? ఆనాడు యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచిన తరువాత శిష్యులకు కనబడి ఆయన అన్నాడు పేతురుతో, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? నేను విడిచి వెళ్తున్నటువంటి ఆ పనిని నీవు కొనసాగించాలి. బాధ్యతను అప్పగించాడు. నీవు నన్ను ప్రేమిస్తే నీవు గొర్రెలను మేపు, గొర్రెలను కాయు, గొర్రెలను మేపని ప్రభు చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తాం. వారి మీద ఒక బాధ్యత ఉంది, వారి మీద ఒక భారం ఉంది. ప్రభు అది వరకు చేసి విడిచి వెళ్ళినటువంటి ఆ పరిచర్యను తుదముట్టించుట వారికి ఒక బాధ్యతమైనటువంటి, ఒక బాధ్యతతో కూడినటువంటి గొప్ప పనిగా ఉంది. ఈనాడు మనము కూడా ప్రభు సంస్కారంలో మనం పాలు పంపులు పొందేటప్పుడు మనం చదువుకుంటాం, ఆయన మరణం వరకు కూడా మనం ఏం చేయాలి? ఆయనను మనము ప్రచురించాలి. అది మన మీద దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత. ఈ బాధ్యతను మన మరణము వరకు, ఆయన రాకడ వరకు మనం ఏం చేయాలి? తుదముట్టించే వారిగా ఉండాలి. ఆ బాధ్యతను మనం మరిచిపోకుండా, అపోస్తలులు ఆ బాధ్యతను చాలా గౌరవంగా తీసుకున్నారు, రోషంతో తీసుకున్నారు. యేసు ప్రభు ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు ప్రారంభించినటువంటి ఆ పరిచర్యను తుదముట్టించుటలో ఎంతో బాధ్యత కలిగి భారముతో తమ ప్రాణములను సైతము పణముగా పెట్టి ఆ పని ముగించుట కొరకు వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. అది వారికే కాదు ప్రియులారా, వారు చేసినటువంటి పరిచర్య ఇంకా మిగిలి ఉంది. ఆ పరిచర్యను ఈ అంత్య దినాల్లో అటువంటి బలమైన అభిషేకముతో, అటువంటి సమర్పణతో, అటువంటి బాధ్యతతో, భారముతో మిగిలిన పరిచర్యను ప్రభు రాకడ వరకు మనము మోయిచు తీసుకొని వెళ్దుముగాక. అట్టి కృపను దేవుడు మనకి దయచేయనట్లుగా క్లుప్తంగా వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా దేవాది దేవుడికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుక్రవారం సందర్భంగా శుభవందనాలు తెలియజేస్తూ, ఈరోజు సిలువలో పలికిన 7 మాటల్లో 4వ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అన్న మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఉంది. తండ్రి ఎంతగానో తన కలవరిలో మరణిస్తూ వేదన చెందుతూ తన తండ్రితో, నా దేవా నా చెయ్యి విడిచితివని అతను ఎంతో వేదన కలిగి అతను సిలువలో ఎన్నో కొరడాల దెబ్బలు తిని అతను సిలువ త్యాగానికి మనం ఏమి ఇచ్చిన రుణం తీర్చలేం. కానీ ఆయన ఎంతో వేదన కలిగి, నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివని తండ్రిని అడుగగా మనం చూస్తున్నాము. ఆ తండ్రి ఎందుకు చెయ్యి విడిచాడంటే ఆ క్షణంలోని మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, ప్రపంచ యావత్తు సర్వ మానవాళి కొరకు తండ్రి తనకు ప్రియ కుమారుడైన పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. కానీ దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన రక్తంలో తన ప్రియ కుమారుని శిలువ యాగానికి అర్పించి మన కొరకు మన దోషములు, మన పాపములు, సర్వ మానవాళి పాపములు కలిగి తన రక్షణలోకి, తన పాపక్షమాపణ కొరకు మన నీతిమంతులుగా మార్చడానికి, మనల్ని శత్రువుల నుండి, శత్రుత్వం నుంచి తప్పించడానికి మనల్ని ఎంతగానో దేవుడు మనకి ఎంతగానో ఒక మాదిరిగా తండ్రి సిలువలో మరణించడానికి ఆయన చేసిన త్యాగాన్ని మనం ఏమిచ్చి వర్ణించలేము, అతను చెప్పలేము. కానీ దేవాది దేవుడు మన కొరకు దేవుడు చేసిన త్యాగానికి తన ప్రియ కుమారుని మన కొరకు చెయ్యి విడిచిపెట్టడంలో చాలా చూసుకుంటున్నాము. కానీ అలాగే అబ్రహాము తన తండ్రి మాటకు విధేయత చూపుతూ తన 80 ఏళ్ళలో కుమారుణ్ణి ఎంతో
ప్రియంగా ప్రేమగా చూసుకుంటూ కుమారుణ్ణి దేవుడు బలి అర్పణకి అర్పించమనగానే తండ్రి మాట విధేయతగా చూపుతూ తన కుమారుణ్ణి అర్పించడానికి దేవుడు మోరేని కొండ మీదకి తీసుకువెళ్ళి బలి అర్పిస్తుండగా తండ్రి ఆపే విషయంలో చూసుకుంటున్నాం. తండ్రి అట్టి రీతిలో తండ్రి మనల్ని ఏ రీతిగా చేయి విడిస్తే మనం ఏమైపోతామో మనకే తెలియదు. కానీ ఒక తండ్రి చేయి విడిచడం అంటే అది ఎంతో వేదన కలిగి ఉంటే కానీ అది మనం భరించలేని వేదన. మన తల్లిదండ్రులు అయినా మన చెయ్యి విడిస్తారేమో కానీ దేవాది దేవుడు మన చెయ్యి విడవడని ఎడబాయడని దేవుడి వాక్యంలో చెప్తుండగా వింటున్నాం. ఎన్నో వేదనకరమైన సిలువలోని చేసిన త్యాగాలు, దేవుడు చేసిన త్యాగానికి మనం ఏమిచ్చి అది రుణం తీర్చలేం. కానీ దేవాది దేవుడు పరిశుద్ధుడు, అతని అతి పరిశుద్ధుడైన ఎటువంటి మచ్చైనా కలంకమైన ఆయనలో లేదు. కానీ ఆయన్ని పరిశుద్ధపరుస్తూ ఆయన పరిశుద్ధ నామానికి మనం ఎంతగానో ఆయన రుణపడి ఉంటాము. కానీ దేవుడు ఎందుకు జీవితకాలం అంతయు మరణ భయము చేత ద్వేషము చేత లోబడిన వారిమై విడిపించుటకును ఆయన రక్తమాంసంలో పాలువాడై ఉండి ఎంతగానో మనల్ని రక్షించబడుటకు, మన పాప క్షమాపణను క్షమించుటకు, రక్షించడానికి మన రక్షణ కొరకు ప్రతి మానవాళిని రక్షించుట కొరకు ఆయన సిలువలో మరణించి ఈ సిలువ యాగంలో ఈ 7 మాటలు పలికిన దేవాది దేవుడికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడి వెనుకల్లో దీవించును గాక. అతనితో అది వరకు తండ్రి చేత పంపించబడి తండ్రి చిత్తాన్ని చేయుటలో నిమగ్నమై మరణము పొందునంతగా ఆయన ఎంతో వేదన పడ్డాడు, ఆయన ఎంతో శ్రమలు సహించాడు. ఆ చివరి మధ్యాహ్నం ఆ మండు టెండలో భయంకరమైనటువంటి వేదనలో ఒక వేదనతో కూడినటువంటి కేక. ఆయన ఏమంటున్నాడు? ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడంట. ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఆయన శ్రమలు పొందాలి అంటే ఆ శ్రమలో నిలిచి ఉండి ఆయన పంపించబడినటువంటి కార్యము నెరవేర్చబడాలి అంటే తండ్రి తోడై ఉంటేనే కానీ ఏమీ చేయలేడు. ప్రభు శరీరధారిగా సంచరించుచున్న దినాల్లో ఒక మాట అంటాడు ఆయన, నన్ను పంపిన వాని చిత్తాన్ని చేయటానికి నేను వచ్చాను, ఆయనను నాకు ఏదైనా చెప్తేనే కానీ నేను ఏది కూడా చెయ్యటం లేదు అని చెప్పాడు. కనుక ప్రభు ఎక్కడికి వెళ్ళినా దేవుని సహాయం ఆయనతో ఉంది. ప్రభుకి పంపించిన తండ్రి యొక్క తోడు సహాయం ఎంతైనా ఉంది కనుక ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల వరకు కూడా ఆయన ఎంతగానో ధైర్యంతో ఆయన ఉన్నాడైనటువంటి ఒక నిరీక్షణతో ఎంతో వేదనను, ఎంతో శ్రమను, ఎంతో ఇబ్బందిని కూడా ఆయన అనుభవిస్తూ సంతోషంగా శిలువ మరణాన్ని మన కొరకు త్యాగం చేస్తూ ఉన్నాడు, ప్రాణం పెడతా ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఆయన ఎంతో వేదనతో వేసినటువంటి ఒక కేక, నా తండ్రి నా తండ్రి నన్ను ఎలా నీ చెయ్యి విడిచిపెడుతున్నావు? నువ్వు చెయ్యి విడిచిపెడితే నేను ఈ శ్రమని తట్టుకోలేను. నువ్వు చెయ్యి విడిచిపెడితే నా ముందున్నటువంటి భయంకరమైన పరిస్థితులను నేను నిలిచి వాటిని గెలవలేనయ్యా అని ఒక వేదనతో కూడినటువంటి ఒక శబ్దం. ఈనాడు ఈ లోక యాత్రలో ప్రభునందు పిల్లర మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి పోరాటంలో మనలను పిలిచిన మన తండ్రి మనతో ఉన్నంత వరకు మనము దేనినైనా జయించగలుగుతాం. అది ఎటువంటి వేదనైనా, ఎటువంటి శోధనైనా. భక్తుడైన పౌలు అంటాడు కదా, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్ళాం. హింసలు, అవమానాలు, ఆకలి దప్పులు, వస్త్రహీనత, పిడుగుద్దులు మరణకరమైనటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్ళినప్పటికీ మాకున్న ధైర్యం ఏంటో తెలుసా? మా ప్రభు మాతో ఉన్నాడని ధైర్యం. ఆయన మా పక్కన నిలిచి ఉన్నాడని ధైర్యమే నేటి వరకు మమ్మల్ని ఈ రీతిగా నడిపించగలుగుతా ఉంది. ఈనాడు మనకున్న ధైర్యం ఏంటి? లోకంలో ఉన్న మనుషులు ఉన్నారనా, బంధువులు ఉన్నారన్నా, రక్త సంబంధికులు ఉన్నారన్నా, వీరెవరో ఉన్నారని కాదు మన ధైర్యం. మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మనతో ఉన్నాడని ధైర్యం కలిగి ఉందుముగాక. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య గుండా మనం వెళ్ళినప్పటికీ శద్రకు, మేషకు, అబేద్నెగో వారు నమ్మిన దేవుడు వారికి తోడుగా ఉన్నాడని, ఆయన సజీవుడని ఎరిగి ఉన్నారు కనుక అగ్ని 7 అంతలుగా ఉన్నప్పటికీ
వారు సంతోషంగా అగ్నిగుండంలోనికి వెళ్ళారు. కారణం ఏంటి? ఆయన మనతో ఉంటాడురా. మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. శ్రమలు కలిగాయని, ఇబ్బందులు వచ్చాయని, మరణకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఏవేవో ప్రతికూల పరిస్థితులు మనల్ని చుట్టుముట్టాయని విడిచిపెట్టే దేవుడు కాదు. వాక్యం చెప్తుంది, శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అటువంటి వేదనకరమైనటువంటి కేక, నా దేవా నా చెయ్యి ఎలా విడిచిపెడతావు? చూసారా, శరీరధారిగా వచ్చిన ప్రభువే తండ్రి సహాయాన్ని కోల్పోతుంది. ఎంత దౌర్భాగ్య స్థితితో, ఎంత వేదనకరమైన పరిస్థితితో అది ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నేడు మనల్ని పిలిచిన దేవుడు మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము తోడే ఉండి నడిపించిన దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం ప్రియులారా. చక్కనమైనటువంటి మాటను మనం విన్నాం. ఈ మాట దేవుడి నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న మీకు, పాస్టర్ గారికి, అందరికీ దేవుడి పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు శుభ శుక్రవారం కారణంగా మన సిలువలో పలికిన 7 మాటలు ఒక్కొక్కరిగా ధ్యానం చేసుకుంటున్నాం. మరి నాకు ఇచ్చిన మాట 5వ మాట, మీ అందరి ముందు నాకు ఇచ్చిన 5వ మాట మీ అందరికీ నేను వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. మరి సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య దప్పికొనుచున్నానని చెప్తున్నారు. అంటే దప్పికంటే మనం ఏ రకంగా దప్పికనేసి అనుకుంటాం? దాహం అనుకుంటాం. కానీ ఇక్కడ యేసయ్య ఏ దాహంతో ఉండి ఉన్నారంటే ఆత్మల పట్ల కరిగిన దాహం కలిగి ఉన్నారు. అనేక ఆత్మలు రక్షింపబడాలని దాహం కలిగి ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే మరి పాపుల కొరకు మరణించారు. అలాగే సర్వ మానవాళి కొరకు తన ప్రాణమును అర్పించారు. పాపులను మరి నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే మన దేవాది దేవుడు ఈ మండు టెండలో ఈ మధ్యాహ్నం చూసుకుంటే ఇప్పుడు మనకి చల్లబడింది. ఆ రోజుల్లో మరి 3 గంటల సమయానికి సిలువ వేశారంటే ఎంత మండు టెండలో అయి ఉంటుందో మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ మండు టెండలో కూడా కలువరి సిలువలో మరి నిస్సాయ స్థితిలో మరి యేసు ప్రభు వారు మరి ఒంటి నిండా గాయాలతోని మరి సిలువ చాటున మరి అక్కడ వేలాడి తీస్తున్నప్పుడు ఎంతో బాధతోని దుఃఖంతోని పలికిన మాట 5వ మాట, నేను దప్పికొనుచున్నానని. అయితే ఇది లేఖనం నెరవేర్పుగా మనం చూసుకుంటే ఆల్రెడీ కీర్తనాకారుడు దావీదు భక్తుడు కీర్తనలో మనకి కీర్తనలు 69వ అధ్యాయం 21లో చదువుకుంటే, వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఆల్రెడీ ఇది యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి ఒక్క మాట లేఖన నెరవేర్పుగా ఇది జరిగింది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారికి ఉన్నది చూసుకుంటే ఎట్టి దాహం అంటే ఆత్మానుసారంగా కలిగిన దాహం. అది శారీరకమైన దాహం అయితే మట్టుగా అది కాదు. మన మానవాళికి 1 నిమిషం దాహం వేసేస్తే వాటర్ తీసి తాగేస్తాం, లేదా ఇంకా అది నచ్చకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాం. అది దాహం అటువంటి దాహం కాదు యేసయ్యకి కలిగింది. వాళ్ళు చెరుకును ముందు పెట్టినా కూడా తాగలేని దాహం. అంటే ఇప్పుడు తాగితే అతను ఇంత సిలువలో మరణించి కూడా అది వ్యర్థమైపోతుంది. అది చేదును కూడా చిరకలో పెట్టినా వారికి ఇస్తున్నా కూడా అది తీసుకోలేదు యేసయ్య. మన కొరకు మరి అది సాక్షిగా ఉండాలని మరి దేవుడు ప్రతి ఒక్క బాధను భరించారు కలువరి సిలువలోని. మరి అలాగే చూసుకుంటే మరి అతనికి ఉన్నది ఆత్మల పట్ల భారం. అనేక మందిని రక్షించాలి, తండ్రి చిత్తం నెరవేర్చాలి, అనేక ఆత్మల పట్ల వేదన భారం కలిగి ఉండే వ్యక్తి మన ప్రభు. అటువంటి దాహం మనం కలిగి ఉండాలని మరి ప్రభువారు మనకి అతని మాటల ద్వారా మనకి తెలియపరిచారు. శరీరకమైన దాహం అయితే కాదు. అతను శరీరధారిగా ఉన్న రోజుల్లోని ఆ దినాల్లో చూసుకుంటే ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూలోకానికి వచ్చారు. అలాగే నశించిపోతున్న ఆత్మలు పాపంలో పడి ఉన్న రక్షించడానికి కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి అలాగే ఇంకా మనం
ఒక ఉదాహరణగా చూసుకుంటే యేసయ్య గారు మరి మనకి మాదిరిని విడిచిపెట్టి వెళ్ళారు. 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అయితే ప్రభువారు మనకి మాదిరిగా ఉండడానికి బాధని, దుఃఖాన్ని అన్నీ విడిచి అతను పడిన ప్రతి ఒక్క శ్రమని కూడా మనకి ఒక మాదిరిగా పెట్టి వెళ్ళారు. అయితే దీన్ని చూసుకుంటే మనం అతని మాదిరిగా ఎలాగైతే మన శిష్యులు, యేసయ్య గారి శిష్యులు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఉన్నంత వరకు అట ఆత్మల పట్ల భారం కలిగి లేనివారిగా తిరిగేవారట. ఎప్పుడైతే యేసుప్రభు వారు వాళ్ళని విడిచి వెళ్ళిపోయారో వాళ్ళకి క్రీస్తు ప్రేమ తెలిసింది. క్రీస్తు ప్రేమను తెలుసుకొని అనేకులకి సువార్త ప్రకటించడం, ఆయన అద్భుతాల ఆశ్చర్యకార్యాలు వివరించడం, అనేక మందిని రక్షించడానికి ప్రయాసపడడం, ఇలాంటివి చేసేవారు యేసయ్య శిష్యులు. అలాగైతే ఎప్పుడైతే వాళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి రక్షణ మార్గంలో నడిపించి వాళ్ళకి బాప్టిష్యాలు ఇచ్చి మరి శిష్యులుగా తయారు చేసి సంఘాలు స్థాపించారో అప్పుడు వాళ్ళు ఒక మాదిరిగా దేవుడికి ఏ రీతిగా అయితే దేవుడు వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళారో ఆయన అడుగుజాడల్లో బ్రతకమని ఆయన మాదిరి చెప్పున వాళ్ళు ఆత్మల పట్ల భారం కలిగి అనేక మందిని రక్షించడానికి ఒక మాదిరిని ఎంచుకొని యేసుప్రభు కొరకు మాదిరిగా బతికి జీవించారు. రెండవదిగా చూసుకుంటే కొర్నేలి, అపోస్తుల కార్యం 2:1 చూసుకుంటే శతాధిపతి అయిన కొర్నేలి గారు ఆయన ఏం చేశారంటే అతనితో పాటు తన కుటుంబం, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రయాసపడ్డారు. భారం కలిగి ఉన్నారు, ఆత్మల దాహం కలిగి ఉన్నారు. రక్షించుకోవాలని, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని, పాపంలో నుంచి వాళ్ళకి రక్షణ మార్గంలో నడిపించాలని మన కొర్నేలి గారు ఒక ఎగ్జాంపుల్. ఇంకోటిగా చూసుకుంటే పౌలు శీలల గారు మరి అపోస్తుల కార్యం 16:28-33 వరకు చూసుకుంటే పౌలు శీలల గారు అంట జైల్లో ఉన్నప్పుడట, జైల్లో బంధించినప్పుడు వాళ్ళ జైలాధికారి కుటుంబం కొరకు ప్రార్థన చేయగా వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందిందంట. మీరు తర్వాత చదువుకుని టైం అయిపోతుంది, ఇంకెద్దరు ఉండిపోయారు. అయితే రక్షణ మార్గంలో నడిపించి జైలాధికారి వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందేలాగా మరి కొర్నేలి గారు ఒక మాదిరిగా ఆదర్శంగా దేవుడు చెప్పినట్టు నడుచుకునే ఒక శిష్యులుగా మనం చూస్తున్నాం. మరి పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు 1 తిమోతిలో చూసుకుంటే అందులో పౌలు గారు హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలు గారు మొదట విశ్వాసుల్ని హింసించేవారు. ఎవరైనా దేవుడి పేరు చెప్తే వాళ్ళని బాధ పెట్టేవారు, ఆ సంఘాల్ని పాడు చేసేవారు. ఎప్పుడైతే దేవుడి ప్రేమను తెలుసుకున్నారో, క్రీస్తు ప్రేమను ఎరిగి ఏ సంఘాన్ని అయితే పాడు చేయాలని చూసారో పౌలు గారు, మరి ఆ సంఘాన్ని తిరిగి స్థాపించడానికి పూనుకున్నారు. అందుకే ఇక్కడ ఏమని తెలుసుకుంటున్నారంటే దేవుడి ప్రేమ తెలియలేనప్పుడు వాళ్ళు ఎంత ఎంత హింసకుడిగా దూషకుడిగా ఉన్నారో దేవుడి ప్రేమ ఎరగని ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. ఇప్పుడు హిందువుల్లో మనం చూసుకున్నా అలాగే బయట ప్రపంచంలో అలాగే ఉన్నారు. మనం వెళ్ళి చెప్తే వారికి వెరితనంగా ఉంటుంది. అదే వాళ్ళు దేవుడి ప్రేమను ఎరిగి తెలుసుకున్నాక, దేవుడిలోకి వచ్చాక మన దేవుడు ఎటువంటి వారో వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకి పౌలు గారు కూడా ఒక మాదిరిగా ఉన్నారు. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించి ఆత్మలు సంపాదించి ఆత్మ పట్ల భారం కలిగి ఉండి అతను కూడా మరి చాలామందికి రక్షించి శిష్యులుగా చేసి సంఘాలను స్థాపించి అనేక మందిని దేవుడి కొరకు బ్రతికేలాగా చేశారు. ఇప్పుడు రక్షణ పొందుకున్న మనం కూడా ఏం చేయాలి? ఆత్మల పట్ల దాహం కలిగి ఉండాలి. సంవత్సరానికి ఒక ఆత్మని రక్షించేవారిగా ఉండాలి. మనకి ఏమంటారు, స్త్రీ నెలలు నిండాక ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో గర్భంతో ఉన్నప్పుడు శిశువు బయటికి రావడానికి అట్టి వేదన భారం మనకి కూడా కలిగి ఉండాలి.
అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా మనము ఆత్మల పట్ల భారం కలిగి ఉండేవారిగా, అనేకులు రక్షించేవారిగా, మరి ఇంకా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వారి ఎదుట మనం నించుంటే అతను మనల్ని అడుగుతారట, నువ్వు భూమి మీద ఎన్ని ఆత్మలు రక్షించావు నా కొరకు, నువ్వేం చేసావు నా కొరకు అని అడుగుతారట. నువ్వు రక్షణ పొందావు కదా, నా కొరకు నువ్వు నా పేరుని నువ్వు బాప్తిసం పొంది రక్షణ పొంది సువార్తను చేశాను అంటున్నావు కదా, ఎన్ని ఆత్మలు అయితే నువ్వు నా కోసం రక్షించో చెప్పగలవా అని. అప్పుడు మనం చెప్పలేని స్థితిలో ఉండకూడదు కదా. దానికి మనకు ముందు నుంచే ప్రయాసపడి అనేకులు రక్షించాలనే భారంతో అనేక మంది రక్షణ మార్గంలో నడిపించి వారికి మారు మనసు రక్షణ కలిగేలాగా దేవుళ్ళో నడిపించే వారిగా మనం ఉండాలి. ఎలాగైతే పౌలు గారు, కొర్నేలి గారు ఇంకా యేసుప్రభు శిష్యులు, ఈ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు దేవుడు అడుగుజాడలు ఎలాగైతే నడిచి ఆయనకి మాదిరిగా నిలిచి ఉన్నారో అట్టి మాదిరిగా మనం కూడా నిలిచి ఉండి అనేక ఆత్మలను పట్టరాని జాలరులుగా ఉండాలి. మనం ఆత్మలు సంపాదించే వారిగా ఉండాలి. ఈ చిన్నపాటి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మండుటెండలో దాహాన్ని కలిగి ఉన్నాడు, వాస్తవమైన మాటే. మరి మన ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఆయనకున్నటువంటి తపన అంతా ఒకటే, ఆయనకున్న దాహం అంతా ఒకటే. ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. ఆ దాహంలో ఉన్నవారు మనం కూడా. కనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఈనాడు సంఘంలో చేర్చబడ్డాం. దేవుని పిల్లలుగా ఆత్మల కొరకైనటువంటి దాహం, దప్పిక మనమును కూడా సమృద్ధిగా కలిగి ఉండాలి. ఒక ఎండలో మనం బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక బాటిల్ నీళ్ళు తాగేస్తాం, ఆ ఎండకి ఉండలేక. మరి మనకి ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో ఎన్ని ఆత్మలను సంపాదించుటలో మనం ప్రయాసపడుతున్నాం, తాపత్రయపడుతున్నాం, దాహం కలిగి ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మండు టెండల లోపలికి వచ్చినప్పుడు నీరు దొరకకపోతే మనం ఎంత తహతాలు ఆడిపోతామో, నీకు ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో దేవుని కొరకు కొన్ని ఆత్మలైన సంపాదించకపోతే అటువంటి దాహము, అటువంటి తపన, అటువంటి వేదన నీ హృదయంలో పుట్టాలి. చివరి క్షణం వరకు కూడా దేవుడు ఆ దాహాన్ని కలిగి ఉన్నాడు కనుక కలువరి సిలువలో ఆయన ఏం చేశాడు, ఆ దొంగకు కూడా, ప్రభా నేడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత దాహాన్ని కలిగి ఉన్నాడో. ఆ చివరి గడిలో ఇంకెవరైనా అడిగితే ఒకవేళ వారికి కూడా ఆ రక్షణ భాగ్యాన్ని ప్రభు దయచేసి ఉండునేమో. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని పిలుచుకునేటంత వరకు కూడా అటువంటి దాహాన్ని, ఆత్మలు సంపాదించే దాహం, పౌలు శీలలు ఖైదీలుగా ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి దాహం, శతాధిపతిగా ఉన్నటువంటి కొర్నేలి తన బంధువులను, రక్త సంబంధికులను, తన ముఖ్య స్నేహితులను రక్షించుకొనుటలో వారందరినీ పిలిపించుకొని రక్షణ సువార్తను ప్రకటించే వారందరికీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, రక్షణ పొందడానికి కారణమయ్యాడే. అటువంటి దాహాన్ని అంత్య దినాల్లో మనమందరము కలిగి ఉందుముగాక. చెప్పబడిన మాట కొరకు క్లుప్తంగా ఒకరు ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పెట్టిన వందనాలు చెల్లిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరియు ఈ దినము శుభ శుక్రవారం శుభాకాంక్షలు కూడా సంఘమంతటికి కూడా తేలిచేయుచున్నాను. అయితే ఇంతవరకు కూడా 5 మాటలు, సిలువలో పలికిన 5 మాటలు మనం ధ్యానం చేసుకుని ఉన్నాము. 6వ మాటగా మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ దినం శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని మందిరాల్లో కూడా సిలువ ధ్యానము జరుగుతుంది. సిలువలో యేసు ప్రభు వారు పలికిన మాటలు అతి శక్తివంతమైన మాటలు. హల్లెలూయా. ఎవరైనా మానవులు మరణించే ముందు అడుగుతారు, చివరగా ఏం మాట్లాడారు అనే మాట వినడానికి లేదా ఆ విషయము అడగడానికి మనిషి ఆశపడుతూ ఉంటాడు. చివరి మాటలు
ప్రత్యేకమైన మాటలుగా మానవుడు గుర్తిస్తాడు. అయితే యేసు ప్రభువారు సిలువపై పలికిన 7 మాటలు మనం ధ్యానం చేసినట్లయితే గుడ్ ఫ్రైడే సందర్భంగా మాత్రమే కాకుండా ప్రతి దినము కూడా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే సిలువ యొక్క శక్తిని మనం అనుభవించగలము. హల్లెలూయా. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తి అంట సిలువ. కానీ మనుషులు చూసినట్లయితే, మిమ్మల్ని ఎవరు అడిగారో లేదు తెలియదు కానీ చిన్నతనం నుండి నాకు తెలుసు, స్కూల్ కానీ కాలేజ్ కానీ చదువుతునేటప్పుడు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అని అడిగేవారు. నేను స్కూల్లో కూడా పిల్లలు అడుగుతున్నారు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి మేడం అంటే. చాలామందికి గుడ్ ఫ్రైడే అంటే తెలియదు. యేసు ప్రభువారు సిలువపై ఎందుకు మరణించారు, ఎందుకు ప్రాణ త్యాగము చేసి ఉన్నారు, ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చి ఉన్నదో అనేక మంది ప్రజలు కూడా గుర్తించలేకపోతూ ఉన్నారు. ఈ యుగ సంబంధమైన దేవత ఈ యొక్క సువార్తమానము అందించకుండా లేదా తెలియబడకుండా వారి కన్నులకు గుడ్డితనము కలుగ చేసి ఉన్నది. అయితే మనమైతే క్రీస్తు యొక్క బలియాగము త్యాగాన్ని గుర్తించిన వారమై క్రీస్తు సన్నిధిలో ఆయనను స్వేచ్ఛగా ఆరాధించగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. మరి మనం ధన్యులమా కాదండి? ధన్యులం. ఈ లోకంలో ఎన్ని కోట్ల ఆస్తులున్నా, ఎన్ని కోట్ల విలువైన లేదా పేరు ప్రఖ్యాతులున్నా, గొప్ప ధనం ఉన్నా, అన్నిటికన్నా విలువైనది రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణ ఎలా వచ్చింది అంటే యేసు ప్రభువారి బలియాగము ద్వారా, ప్రాణ త్యాగము ద్వారా. ఎందుకు? యేసు ప్రభువారు రక్తము ద్వారానే మనకెందుకు విడుదల? యేసు ప్రభువారు రక్తం ద్వారా మనిషికి ఎందుకు క్షమాపణ లేదా పరలోకానికి ఎందుకు వెళ్ళవలసిన పరిస్థితి అంటే యేసు ప్రభువారి రక్తంలో ఎటువంటి పాపం లేదు. హల్లెలూయా. ఆయన రక్తము పవిత్రమైనది, ఆయన రక్తము అమూల్యమైనది, ఆయన రక్తము నిష్కలంకమైనది, ఆయన పుట్టిక పరిశుద్ధమైనది. కన్యమరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన యేసు ప్రభువారు తన జీవిత కాలమంతా కూడా అనేకమైన ఆయన మానవుని వలె వచ్చి ఉన్నాడు. ఆయన మహిమను, ఆ మహిమ గల స్థలాన్ని, ఆ యొక్క ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా వచ్చిన మహిమ గల దేవుడు మానవుని యొక్క శరీరాన్ని ధరించుకొని మన యొక్క బలహీనతలను ఆయన భరించాడు. మనకున్న ప్రతి ఒక్క స్థితిగతులు, లోకంలో మనకున్న ప్రతి పరిస్థితులు కూడా అనుభవించారు, కానీ వాటినన్నిటినీ జయించుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన జయించిన దేవుడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, కనుకనే జయవీరుడుగా ఆయన మన ముందు కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ జయవీరుడు మాత్రమే మనకు పాపంపై విజయం ఇవ్వగలడు, శాపంపై విజయం ఇవ్వగలడు, ఈ లోకంలోని అపవిత్రతపై విజయం ఇవ్వగలడు. ఎవరంటే ఒక్క యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. దేవుడు అంటే అసలు ఎవరండి? దేవుడు అంటే ఎవరు? కామ క్రోధ లోభ మద మాత్సర్యము లేనివాడే దేవుడు. ఆ దేవుడు ఎవరంటే యేసు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. నాడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరిస్తున్న దినముల్లో ప్రతి వారంట యేసేలో ఏదైనా లోపం ఉందా అని పరిశీలన చేసేవారంట. ఆయన ఎక్కడ ఏ సమాజ మందిరంలో ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తున్నా, స్వస్థతలు చేసిన ఈ పరిసయ్యులు, సద్దూకాయలు లేదా అనేక మంది వ్యతిరేకమైన ప్రజలు యేసు ప్రభు అని ప్రశ్నిస్తూ ఉండేవారు. ఏదో రకంగా అయినా తప్పు పడదామా, ఏదో రకంగా ఆయన మీద దూషణ వేద్దామా అని పలు రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవన్నీ యేసయ్య ముందు విఫలమైపోయాయి. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన మన యేసయ్య ఆ ఉన్నతమైన ఆ మహిమను విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా వచ్చి ఆ సిలువపై నీ కొరకు నా కొరకు బలియాగం అయిపోయారు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ప్రాణము పెట్టడానికి. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టకపోతే నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఆయన రాకపోతే నీ ప్లేస్ నా ప్లేస్ ఎక్కడంటే నరకంలో మాత్రమే. కానీ ఆయన పుట్టుక పరలోకంలో అనేక మంది స్థానాలు సంపాదించుకున్న స్థితిగా మారిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభువారి పుట్టుక అంత ఘనమైనది. ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించి ఉన్నారు. ఆయన సేవా పరిచర్య 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య, ఆశ్చర్యమైన పరిచర్య, ఆలోచనమైన అనేకమైన సంగతులు ప్రజలు బోధిస్తూ ఉంటే ప్రజలంట యేసు ప్రభు వారు చూడడానికి ఆయన చేత స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలని ఆశతో ఆయన రాకముందే ఆ ప్రాంతాన్ని చేరుకునేవారంట. అంతగా దేవుడు యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని కొనసాగిస్తూ
ప్రార్థిస్తూ ఉన్నారు. యేసయ్యకి తెలుసు నేను సిలువ వేయబడే లేదా ఆ సిలువకు వెళ్ళే ఒక క్షణము, ఒక దినము రాబోతూ ఉన్నది. కనుకే 3.5 సంవత్సరం అలుపు పెరగని పరిచయం, రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఉండి, రాత్రి అంతా కూడా దేవునితో ప్రార్థన సహవాసం చేస్తూ ఉదయకాలం అంతా దేవుని పరిచర్యలో ఉండేవారు, రాజ్య సువార్తను ప్రకటించేవారు. ఆయన యొద్దకు వచ్చేవారు ఎన్నడూ ఎవరిని త్రోసివేయలేదు. పాపాత్మరాలు స్త్రీని అందరూ రాళ్ళతో కొడుతూ ఉంటే, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నని, నీకు ముందు పాపము చేయకు అని క్షమించిన గొప్ప దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు రాయాలి అంటే ఈ భూలోకంలో గ్రంథాలే చాలవు అని యోహాను సువార్త చివరి అధ్యాయంలో చూస్తాం. అన్ని అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నారు యేసయ్య, అన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నారు యేసయ్య. అయితే యేసయ్య వద్దకు రావాలి అంటే ఈ లోకంలో ఉన్న ఎటువంటి పేరు ప్రఖ్యాతలు మనం చెప్పున్నట్టుగా ఉన్నతమైనవి ఏం అవసరం లేదు, కానీ యేసయ్య అని పిలిస్తే నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన దగ్గరకు చేర్చుకునే దేవుడే మన యేసయ్య. హల్లెలూయా. నీకు చదువు ఉందా, నీ జ్ఞానం ఉందా, నువ్వు పరిశుద్ధురాలువేనా, నువ్వు పరిశుద్ధుడువేనా, అటువంటి ప్రశ్నలు దేవుని యొద్ద లేవు. కానీ మనం ఎటువంటి అపవిత్రం కలిగిన వారమో, మానవుడు ఎటువంటి పాప జీవితమో ఆయనకు తెలుసును. ఆ పాప జీవితాన్ని పరిశుద్ధంగా మార్చడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే 6వ మాటగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. సిలువలో పలికిన 6వ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. అయితే 6వ మాట సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది? మొదటి మాట నుండి చూసుకుని ఉన్నాం. యేసు ప్రభువారు మాటలు కూడా చాలా క్రమంగా కనిపిస్తాయి. చాలా క్రమమైన రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, దేవునితో ప్రార్థిస్తూ ఉన్నారు. క్రమమైన రీతిగా మాట్లాడుతున్న 6వ మాటను చూసినట్లయితే సమాప్తమైంది. దేవుని యొక్క చిత్తాన్ని యేసు ప్రభువారు, తండ్రి యొక్క చిత్తాన్ని యేసు ప్రభువారు సమాప్తపరిచారు. హల్లెలూయా. ఏంటి తండ్రి యొక్క చిత్తం? తండ్రి యొక్క చిత్తం ఏంటండి యేసు ప్రభువారి ఎడల? అసలు యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు, మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరొక 4 వచనాలు చూసుకుందాం, ఎందుకు అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వాక్య రీతిగా మనం చూసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19. మీరు త్వరగా చదివితే త్వరగా ముగించుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19. ఎందుకు అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. బీదలకు సువార్త ఆయన ప్రకటించేశాడు 33.5 సంవత్సరాలు. సంపూర్తి అయిందా? లేదండి, సంపూర్తి అయిపోయింది. చెరలో ఉన్నవారి విడుదల, గుడ్డివారికి చూపు ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ఇవన్నీ కూడా సువార్త పరిచర్యలో భాగంగా తండ్రి చిత్తాన్ని ఆయన సంపూర్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేసి ఉన్నాడు. రెండవదిగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను వచ్చును గాని మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో చెప్పి ఉన్నాను. హల్లెలూయా. గొర్రెలు అంటే ఎవరండి? మనమే కదా. గొర్రెలు కాపరి, ప్రధాన కాపరిగా ఆయన ఉన్నాడు. యోహాను భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఆయన బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడంటే గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం.
మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. గనుక అపవాది సంబంధి లయపరుచుటకే ప్రత్యక్షమైన. మూడవదిగా యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారంటే అపవాది క్రియలను లయపరచడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. ఇంకా మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాను. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చివరిగా చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన. అదండి మొదటగా మనం తెలుసుకొని ఉన్నాం. దేవుడు సువార్త ప్రకటించడానికి, గ్రుడ్డివారి చూపునివ్వడానికి మొదటగా మనం విని ఉన్నాం కదా. తదుపరి అపవాది క్రియలు లయపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. తన ప్రాణము పెట్టుటకు ఆయన వచ్చి ఉన్నాడు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అయితే ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా సంపూర్తి చేసుకున్న దేవుడు ఆ కల్వరి శిలువలో పలుకుతూ ఉన్న, మాట్లాడుతూ ఉన్న 6వ మాట చూసినట్లయితే సమాప్తమైనది. ఇది గ్రీకు భాషలో టెటలెస్టై అంటారు. ఏంటంటారండి? టెటలెస్టై. కష్టంగా ఉంది కదా గ్రీకు భాష, మన భాష కాదు. అయితే దీని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ కంప్లీటెడ్, పూర్తయిపోయింది. ఇట్ ఈజ్ ఫినిష్, పూర్తయిపోయింది. ఇట్ ఈజ్ డన్, 3 కూడా ఒకటే అర్థం ఇంచుమించు అన్ని కూడా. అయితే దీని అర్థం ఏంటంటే సంపూర్తి ఏదైనా సమాప్తం అయిపోయింది. ఈ యొక్క మాట టెటలిస్టై అనే మాట ఎవరు వాడేవారంటే పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు గొర్రె పిల్లని దహన బలి అర్పించిన సమయంలో అది పూర్తయిన తర్వాత టెటలిస్టై అని పలకడం జరుగుతుంది, సమాప్తం అయిపోయింది అనే మాట. అయితే ఈ యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం ఇంకా ముందు. అయితే యేసు ప్రభు వారు వేటిని సంపూర్తి చేశారు అని 4 విషయాలు మనం చూసినట్లయితే మొదటిది తండ్రి చిత్తమును సంపూర్తి చేశారు. ఏంటి తండ్రి చిత్తం? మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. తన జీవితకాలం అంతా కూడా యేసు ప్రభువు తండ్రి చిత్తము చేయడానికే ప్రయాసపడేవారు. చిన్నతనంలో కూడా పండుగ, పస్కా పండుగ జరుగుతున్న సందర్భంలో తప్పిపోయినప్పుడు తల్లి అయిన మరియా అందరూ వెతుకుతూ ఉంటే ప్రభు అంటూ ఉన్నారు కదమ్మా, ఎందుకు నన్ను వెతుకుతూ ఉన్నారు? నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అని చిన్నతనం నుండి మాట్లాడుతున్న ప్రభు, నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి నేను భక్షించి ఉన్నది అంటూ తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి ఆయన ప్రయాసపడి ఉన్నారు. ఆ యొక్క విషయాన్ని, ఆ చిత్తాన్ని కూడా ఆయన సంపూర్తి చేసి ఉన్నారు. మొదటగా తండ్రి చిత్తం ఆయన సంపూర్తి చేసి ఉన్నాడు. రెండవది చూసినట్లయితే ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు మన యేసు ప్రభు. రోమాపత్రిక 10వ వచనము 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటండి ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం అంటే కొన్ని ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఉంటాయి. మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞలు మనం తెలుసుకోవచ్చు. నరహత్య చేయకూడదు, దొంగలేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగువారిని ఆశించకూడదు. ఇవన్నీ కూడా, ఇవి కాకుండా అనేకమైన కట్టడలు, ఆజ్ఞలు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉంది. అంటే మానవుని యొక్క పాపము, మానవుని యొక్క స్థితిగతి తెలియజేస్తుంది కానీ పాపం నుండి ఏ రీతిగా విడుదల పొందుకోవాలో ధర్మశాస్త్రము తెలియచేయట్లేదు. పాపం నుండి విడుదల, రక్షణ ఎలా అంటే యేసు బలియాగము, యేసు రక్తము ద్వారా మాత్రమే. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి యేసు ప్రభువారు సిలువలో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు. హల్లెలూయా. నేడు రక్షణ ఎలా వచ్చిందంటే ధర్మశాస్త్రం బట్టి కాదండి.
ఇదిగో ఈ పద్ధతులు ఈ కట్టడలు అన్ని ఆచరించాను, నాకు రక్షణ వచ్చిందని చెప్పుకోవడానికి ఏం లేదు. ఎలా రక్షణ వచ్చింది నీకు నాకంటే యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. చిన్న పాపం పెద్ద పాపం అంటే ఏమీ లేదు, తరతరాల శాపం అంటే ఏమీ లేదు. ప్రతి కూడా ఆయన సిలువలో భరించి వాటిని కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. కనుకనే యేసు ప్రభువారు ఒక విజయోత్సవ కేక, విజయధ్వని సమాప్తమయ్యింది. హల్లెలూయా. మానవులుగా మనం అంతా భరించవలసిన శిక్షను ఆయన సిలువలో భరించి వాటిని కొట్టివేశాడు. హల్లెలూయా. నీకు నాకు విడుదల, యేసు నామంలో విడుదల, యేసు రక్తములో విమోచన కలిగింది. హల్లెలూయా. మూడవదిగా ఆయన ఏమి సంపూర్తి చేసి ఉన్నాడు, సమాప్తపరిచి ఉన్నాడు చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు బట్టి మనము విమోచనము క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మూడవదిగా ఏంటి యేసు ప్రభువారు సమాప్తపరిచి ఉన్నారంటే మన జీవితంలోని అపరాధములు ఆయన తొలగించి ఆయన మన జీవితాల్లో విమోచన కార్యాన్ని సంపూర్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా. నాలుగవదిగా చూసినట్లయితే పాపపు దోషాలను సంపూర్తి చేసి ఉన్నాడు. ఇది ఎక్కడ ఉన్నట్టే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన అలాగున్న ఎడల కంటే బహు మంచిది. 18 చివరన చూసుకుందామండి. పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అంటే దేవుడు మన పాపపు దోషాలను కూడా సంపూర్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే 4 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఏంటి దేవుడు కల్వరిలో సమాప్తపరిచాడు, సంపూర్తి చేశాడు అంటే మొదటిది తండ్రి చిత్తాన్ని ఆయన సంపూర్తి చేశాడు. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు, ధర్మశాస్త్రం కొట్టివేశాడు. ఆ ధర్మశాస్త్రంలో మనం ఉన్నట్లయితే మనకు విమోచన, విడుదల, రక్షణ అనేది ఉండదు. కనుక వాటన్నిటినీ యేసు ప్రభువారు పూర్తి చేసి వాటిని కొట్టివేసి సంపూర్తి చేసి ఉన్నాడు. మూడవదిగా యేసు ప్రభువారు విమోచన కార్యాన్ని సంపూర్తి చేసి ఉన్నాడు. నాలుగవదిగా పాపపు దోషాలను సంపూర్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే యెషయా గ్రంథం మనం చదువుకునే ముందు 53వ అధ్యాయము అంతా కూడా యెషయా భక్తుడు యేసు ప్రభువారి భూమి మీద రాకముందు ఆయన పుట్టిక, ఆయన యొక్క మరణము, ఆయన ఏ రీతిగా ప్రాణత్యాగం మానవాళి కొరకు చేయబోతూ ఉన్నారో ఒక ప్రవచనాత్మకంగా రాసిన గ్రంథముగా యెషయా గ్రంథం మనం చెప్పుకోవచ్చు. యేసు ప్రభు వారి పుట్టిక 9వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మరణం లేదా ప్రాణత్యాగము యేసు ప్రభు వారు సిలువలో పడే ఆ శ్రమల్ని 53వ అధ్యాయం చూసినట్లయితే 53వ అధ్యాయం 4వ వచనంలో నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. 5లో చూసినట్లయితే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. యేసు నామంలో, యేసు రక్తము ద్వారా మాత్రమే స్వస్థత, విడుదల, రక్షణ, విమోచన ఉన్నది. కనుక ఆయన సిలువలో వాటన్నిటిని సంపూర్తిపరిచి సమాప్తపరిచి మన జీవితాలని జయకరముగా ఆయన నిలవబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు యేసయ్యకి సిలువ వేసిన ఆ గంటలను మనం పరిశీలన చేస్తే ఉదయకాలమందు యెరూషలేము పురవీధుల్లో ఆయన యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ యాత్ర కొనసాగుతున్న ఆ పరిస్థితిలో ఉదయం 9 గంటలకు ఆయన సిలువలో వేలాడి ఉన్నారు. ఆ కల్వారి కొండ మీద కల్వారిలో కొండపై గొల్గొతా ఆ ప్రదేశం మీద యేసు ప్రభువారు సిలువలో వేలాడి ఉన్నారు. అడ్డకర్ర, నిలువు కర్రగా వేలాడుతున్న ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ యొక్క శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఉదయకాలం 9 గంటలకు సిలువలో వేలాడబడిన లేదా సిలువపై వేలాడిన యేసయ్య 3 గంటల వరకు సిలువలోనే ఆయన ఈ 7 మాటలను పలకడం జరిగింది. ఎప్పుడండి? ఉదయకాలం 9 గంటలు. అది ఎక్కడ ఉందో మనం చూద్దాం. మత్తయి సువార్త, అది కూడా వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 1వ వచనం చూడండి. 1 కాదు, 26 అలా చూడండి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన శిలువ యాత్ర.
ఉందండి. ఉదయకాలం 9 గంటలకు. ఉదయకాలం 9 గంటలకు ప్రారంభమైన లేదా సిలువుపై వేలాడిన యేసయ్య 3 గంటల వరకు 7 మాటలు పలికి ప్రాణాన్ని విడిచి తన ఆత్మను దేవునికి, తండ్రి అయిన దేవునికి అప్పగించి ఉన్నారు. అయితే ఉదయకాలం 9 గంటలకే ఎందుకు ప్రారంభం అవ్వాలి? 3 గంటల వరకే ఎందుకు యేసుప్రభు వారు సిలువుపై వేలాడాలి అంటే, పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవాలయంలో ప్రతి దినము కూడా ఉదయకాలము 9 గంటలకు గొర్రె పిల్లను వధించేవారు, బలియాగం చేసేవారు. మధ్యాహ్నము 3 గంటలకు, సాయంకాలం సమయంలో 3 గంటలకు ఈ యొక్క దహన బలిని, గొర్రె పిల్ల దహన బలిని చేసేవారు. అంటే దినానికి ఎన్నిసార్లు అండి? 2 గొర్రెలు బలి ఇచ్చేవారు. ఎవరు? యాజకుడు. ఉదయకాలము మరియు సాయంకాలం. ఇది ఎక్కడ ఉందంటే సంఖ్యాకాండము 28వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 3-4. మరియు ఆజ్ఞాపించుము, రూపముగా ప్రతిదినము అర్పింపవలెను. వాటిలో గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దాన్ని అర్పింపవలెను. అంటే ప్రతిదినము కూడా పాత నిబంధన గ్రంథంలో యాజకుని యొక్క పరిస్థితి ఏంటంటే, కొత్త నిబంధన వచ్చేసరికి దహన బలిగా గొర్రెపిల్ల యాగము, యేసుప్రభు వారు మన కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసేవారు. ఇప్పుడు ఎటువంటి బలులు అర్పించవలసిన అవసరం లేదు. కానీ యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు పాత నిబంధన గ్రంథంలో ఏ రీతిగా ఉండేదంటే, ఉదయకాలం ముందు ఒక గొర్రెపిల్ల, సాయంకాలం ముందు ఒక గొర్రెపిల్ల బలి అర్పించాలి. దాన్ని సాదృశ్యముగానే యేసు ప్రభువారు ఉదయకాలం ముందు 9 గంటలకు ఆ సిలువుపై వ్రాలాడి ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆ సిలువుపై ప్రాణాన్ని విడిచి ఉన్నారు. అయితే ఉదయకాలం 9 గంటలు ఎలా మనం కరెక్ట్గా చెప్పుకోగలము అంటే, మేడగదిలోని అపోస్తుల కార్యం మేడగదిలోని పరిశుద్ధాత్మను పొందుకున్న సందర్భంలో వారి భాషలు మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన యూదులు ప్రజలంట, వీరేంటి మత్తులై ఉన్నారు, వీరు మాట్లాడుతున్న భాష ఏంటి అని అడుగుతూ ఉన్నారు. 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. 2:15. ఇది చదువుకొని ముగించుకుందాం. 9-3 చదవండి. వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. అయితే వారు మాట్లాడుతున్న మాటలకు ఇక్కడ ఈ రీతిగా ఉన్నట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? మనకి ఇంగ్లీష్ బైబిల్ లేదు కానీ నోట్ చేసుకున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, దీస్ పీపుల్ ఆర్ నాట్ డ్రంక్, ఇట్స్ ఓన్లీ 9 in the morning. అంటే మీరు అనుకున్నట్టుగా వీరు మత్తులేం కాదు, ఏం తీసుకోలేదు, కానీ ఇప్పుడు కేవలం 9 మాత్రమే అయ్యింది. అంటే తెలుగు ఇంగ్లీష్ చూసారు ఎంత వేరియేషన్ ఉందో. 9 మాత్రమే అయ్యింది ఇప్పుడు. అంటే ఆనాడు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న సమయం ఎంత అంటే 9 గంటలు. ఎందుకు ఈ 9 గంటలకే దేవుడు ఈ రీతిగా పరిశుద్ధాత్మను వారి మధ్య కుమ్మరించారు అంటే, ఈ 9 గంటలకు మనం పాత నిబంధన చూసినట్లయితే మొదటి గొర్రెపిల్ల బలియాగం కావాలి. ఆ మొదటి గొర్రెపిల్ల బలియాగం అయినప్పుడు యూదులందరూ వేల కొలతగా వచ్చి ప్రార్థనలు చేసేవారు. ఎప్పుడండి? 9 గంటలకు. ఈ 9 గంటలకే యూదులందరూ వస్తారు కనుక ఈ ప్రజలందరూ కూడా చూడడానికి, లేదా వారందరూ కూడా ఆ పరిస్థితిని చూసి అవగాహన చేసుకోవడానికి ఈ 9 గంటల ప్రాంతంలో మాత్రమే ఈ పరిశుద్ధాత్మను ఈ మేడగదిలో అపోస్తలు అక్కడ కూడి ఉన్న వారందరి మధ్య కూడా దేవాది దేవుడు ఆత్మరూపంగా రావడం జరిగింది. 9 గంటలు. ఇంకా 9 గంటల సమయం చూసినట్లయితే ఇంకా 3 గంటల సమయం చూసినట్లు, ఇవన్నీ కూడా యూదుల కాలంలోనే కాలమానాలు. ఇవన్నీ కూడా 3 గంటల సమయం అంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయం చూసినట్లయితే, పేతురు యోహాను పగలు ఇంచుమించు 3 గంటలకు ఆ శృంగారమైన దేవాలయం మీదకి వస్తారు. అంటే వారి ప్రార్థనా సమయం ఎంత అండి? 3 గంటలు. అంటే రెండవ గొర్రెపిల్ల ఎప్పుడు బలియాగం కావాలి? ధర్మశాస్త్రం ప్రకారం 3 గంటలు. అంటే యేసు ప్రభువారు పస్కా బలి పశువుగా, ధర్మశాస్త్ర గ్రంథం పాత నిబంధనలో ఉన్న బలియాగాన్ని కూడా ఆయన సంపూర్తి చేశాడు. హల్లెలూయా.
పాత నిబంధన చెప్పిన రీతిగా మొదటి గొర్రెపిల్ల బలియాగం 9 గంటలకు ఆయన సిలువుపై వేలాడాడు. రెండవ గొర్రెపిల్ల బలియాగంగా 3 గంటల వరకు ఆయన ఉండి ప్రాణాన్ని విడిచి తన ఆత్మను తండ్రికి అప్పగించి ఉన్నాడు. అయితే ఈ మొదటి క్రమాన్ని చూసినట్లయితే రెండవది ఆయన ప్రధాన యాజకుని ధర్మాన్ని కూడా సంపూర్తి చేశాడు. ఏంటి ప్రధాన యాజకుడు? ఇప్పుడు మనం సేవకులుగా చూస్తూ ఉన్నాం. నాటి పాత నిబంధన గ్రంథంలో యాజకులు దేవునికి ధూపం వేసేవారు, బలియాగం చేసేవారు మానవుల నిమిత్తం. అయితే ఈ ప్రధాన యాజకుడు బలి అర్పించే సమయంలో ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. అయితే మన యేసు ప్రభువారు మన ప్రధాన యాజకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు కూడా 9 గంటల సమయంలో సిలువుపై వేలాడుతున్న సమయంలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అండి? ఏం ప్రార్థన? 9 గంటల సమయంలో యేసుప్రభు వారు ప్రార్థన చేసిన మాట, మొదటి మాట అండి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. అంటే బలియాగమయ్యే ఆ క్రమంలో యేసు ప్రభువారు ప్రధాన యాజకుని యొక్క క్రమాన్ని ఆయన నెరవేర్చారు. మొదటి మాటగా మొదటి ప్రార్థన చేశారు 9 గంటలకు. చివరిగా 3వ గంటలు 4వ మాట మనం నేర్చుకుని ఉన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. అంటే 3 గంటల దహన బలి గొర్రెపిల్ల బలియాగము అర్పించే సమయంలో కూడా పూర్తయిన తర్వాత యేసు ప్రభువారు మన ప్రధాన యాజకుడని యేసు ప్రభువారు ప్రార్థన చేశారు. హల్లెలూయా. అంటే గొర్రెపిల్ల బలియాగాన్ని ఆయన సంపూర్తి చేశాడు. రెండవదిగా ప్రధాన యాజకుడుగా లేదా యాజకుని ధర్మాన్ని కూడా ప్రార్థనను కూడా ఆయన నెరవేర్చారు. అంటే సిలువ క్రమము చూస్తున్నట్లయితే యేసు ప్రభువారు పుట్టుక కానీ ఆయన పరిచర్య కానీ ఆఖరికి సిలువలో ఆయన ప్రాణము విడిచేంత వరకు కూడా ఒక క్రమమైన రీతిగా ఆయన మాటలు, విధానము, ఆయన జీవితమే మనకు కనిపిస్తూ ఉంది. మనం నేర్చుకునే ముందు మన పాస్టర్ గారు చెప్పున్నారు, ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్తవం అంటే ఆషామాషి అని కాదు, ఇది ఒక మాదిరి అయిన జీవితము, ఇది ఒక క్రమమైన జీవితము. ఆయన క్రమాన్ని నేర్పించి తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నాడు. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమమైన రీతిగా భక్తి చేయవలసిన అవసరం ఉన్నది. అయితే మన విషయానికి 6వ మాటగా మనం సమాప్తమైన దాని విషయాన్ని చూసినట్లయితే ఏంటి సమాప్తపరిచారు యేసు ప్రభు వారు? వాక్యరీతిగా పోనీ రెఫరెన్స్లు అవసరం లేదు కానీ మనకు తెలిసిన విషయంలో చెప్పండి, ఏంటి సమాప్తపరిచారు యేసు ప్రభు వారు? తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చారు, సమాప్తపరిచారు. పాపపు దోషాల్ని ఆయన సంపూర్తి చేశాడు. ఇంకను ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి అన్నాడు, దాన్ని మర్చిపోకూడదు. ఈ ధర్మశాస్త్రం ఉన్నట్లయితే ఇది మనల్ని రక్షించదు. యేసు రక్తమే ప్రతి మానవాల్ని రక్షణ కలుగు చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం లేని పరలోకం వెళ్ళలేమండి. యేసు రక్తము లేని మనకు రక్షణ లేదు. అయితే మనం ఎంత ధన్యులమంటే యేసు ప్రభువారు నిన్ను నన్ను కోరుకొని ఆయన విలువైన రక్తముతో ఆయన మనల్ని కొనుక్కున్నారు. మనం ఎవరు అంటే దేవుని సొత్తు. హల్లెలూయా. దేవుని స్వాస్థ్యము. ఏదైనా మనల్ని ముట్టాలి అంటే ఆయన తాకే మన యొద్దకు రావాలి. హల్లెలూయా. ఆయన చిత్తము లేని ఏది మనల్ని తాకలేదండి, ఏది తాకలేదు. ఎందుకంటే యేసు రక్తము మనలో ప్రోక్షించబడింది. హల్లెలూయా. భక్తుడైన పౌలు అంటున్నారు కదా, నేను సిలువ యందే అతిశయపడుచున్నాను. మరి ఏంటి మన అతిశయం? ఏంటి మన అతిశయం? పౌలు గారు అతిశయించడానికి ఏమీ లేదా? ఆయనకి ధనం లేదా? గమానీయుల పాదాల వద్ద విద్య పెద్దగా నేర్చుకొని ఉన్నారే, ఆయన పలుకుబడి లేదా? అయినప్పటికీ అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకొని నేను సిలువ యందే అతిశయపడుచు ఉన్నాను. హల్లెలూయా. మనము కూడా సిలువ యందే అతిశయపడువారుగా ఉన్నట్లయితే మన జీవితం కూడా యేసును పోలిన మాదిరిగా. యేసు యొక్క బోధలో ఏముంటుందండి? తగ్గింపు కనిపిస్తుంది, అవునా కదా? ఎవరైనా ప్రజలు యేసయ్యను ఎరిగిన ప్రజలు ఎవరైనా చెప్పినట్లయితే యేసుప్రభువు వారి బోధలో ఏముందంటే ప్రేమ అంటారు, తగ్గింపు అంటారు, క్షమాపణ అంటారు, సమాధానం అంటారు. ఇవన్నీ కూడా మానవులు మనల్ని పరిశీలన చేస్తారు. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే మనల్ని ఎవరు చూడరు అనుకోకండి, ప్రతి వారు కూడా మనల్ని గుర్తిస్తారు. యేసు ప్రభు అంటున్నారు కదా, గొప్పగా చెప్తూ ఉన్నారు కదా, ఆయన బోధలు వీరిలో ఉన్నాయా లేవా అని పరిశీలన చేస్తారు.
అయితే వారిని వీరు చూసి భయపడి భక్తి చేయడం కాదు, కానీ యేసయ్య ఏమి చెప్పి ఉన్నారో అవన్నీ సిలువలో మన పాపము, శాపము, దోషము, అతిక్రమము, పూర్వీకుల దోషాలన్నీ కూడా, శాపాలన్నీ కూడా మనపై లేకుండా యేసు ప్రభువారు సిలువలో కొట్టివేశారే. ఇక దేనికోసము కూడా మనం భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. మరి దేనికోసం మనం భయపడాలి? ముగించుకుందాం. దేనికోసం మనం భయపడాలి అంటే రక్షణను కాపాడుకునే విషయంలో భయపడాలి. రక్షణ బహు జాగ్రత్తగా కాపాడుకొనండి. ఎవరి రక్షణ వారిదే, ఎవరి రక్షణ వారిదే. ఆయన శిలువలో బలియాగం చేసి, శిలువలో ఆయన ప్రాణత్యాగం చేసి మన యొక్క దోష శిక్షను అంతా సమాప్తపరిచి రక్షణను ఉచితముగా ఆయన ఇచ్చారా? మనం ఏమైనా విలువ పెట్టుకున్నామా, వెలపెట్టామా? లేదే. ఉచితంగా వచ్చిన రక్షణను మన జీవిత కాలము జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరము, బాధ్యత మనకు ఉన్నది. హల్లెలూయా. ఎవరి రక్షణ వారు కాపాడుకుందాం, దేవుని కొరకు సిద్ధపడదాం. అయితే మన యొక్క పాపము కానీ, శాపము కానీ, దోషము కానీ, అతిక్రమము కానీ ఏది ఉన్ననో ప్రతి దినము యేసు రక్తాన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి. నేను యేసు రక్తం ద్వారా కడగబడ్డానండి, పర్వాలేదు అనుకోవడానికి లేదు. మనం ఉన్నది లోకమాలిన్యం కలిగిన ఈ యొక్క ప్రపంచంలో ప్రతి దినము కూడా మనం జీవిస్తున్న ఈ తరుణంలో యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. మన అనుదిన ప్రార్థనలో యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు రక్తంతో మన యొక్క జీవితాలను కడుక్కునే వారమే. ప్రతి దినము ఆయన ఎదుట నిర్దోషులుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా నిలబడినట్లయితే ఆయన వచ్చిన సమయంలో నీవు నేను ఎత్తబడే గుంపులో నిలవబడతాము. హల్లెలూయా. ఇదేనండి భక్తి, ఇంకేం లేదు. ఎవరి రక్షణ వారు కాపాడుకుందాం. స్వస్థత కావాలా, లేదా విడుదల కావాలా, విమోచన కావాలా, యేసు రక్తాన్ని ఆశ్రయిద్దాం. యేసు నామాన్ని ఉచ్చరిద్దాం. యేసు మందిరానికి విడవకుండా మందిరాన్ని ప్రేమించినట్లయితే, ఆయన వాక్యాన్ని అనుసరించినట్లయితే యేసయ్యతో మన జీవితాంతము కూడా ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దానికి అనుసరించి మనం చేయవలసింది ఏం లేదు. అన్నీ ఆయన సిలువలో ముగించేశాడు. మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? శిష్యులకి ఏం చెప్పారు ప్రభువారు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి మన సువార్త ఎరిగి ఉన్నాం కనుక మన సువార్త ప్రకటించుకోవాలి. మన రక్షణను మనం కాపాడుకోవాలి. అయితే యేసు రక్తాన్ని ప్రతిదినం ఆశ్రయిద్దాం. యేసు నామంలో ప్రతిదినము కూడా ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ, కొనియాడుతూ, పూజిస్తూ యేసులోనే మన జీవితము విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఈ కొద్ది మాటలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము శుక్రవారం సందర్భంగా విచ్చేసినటువంటి గ్లోరియస్ హోలీ పెంతెకోస్ట్ చర్చ్ సంఘ సభ్యులకు, దైవజనులకు, సంఘ సభ్యులందరికీ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇంతవరకు మన సహోదరులు మన మధ్య యేసయ్య సిలువలో పలికిన ఏడు మాటల కోసం ధ్యానంలో మొదటి 6 మాటలు ధ్యానించారు ఆల్రెడీ. యేసు ప్రభు సిలువలో నాకు ఇచ్చినటువంటి చివరి మాట, 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. సమయం తక్కువగా ఉన్నది కనుక నేను త్వరగా నా సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. మీరు ఏంటంటే ఇప్పటి వరకు చాలా ఓపికగా విన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువలో 6 గంటలు గడిపారండి. మొదటి 3 గంటలు సన్లైట్లో గడిపారు, అంటే సూర్యకాంతి పడుతుంది. తర్వాత 3 గంటలు చీకట్లో గడిపారు. ఆయన 7 మాటలు పలికి ఉన్నారు సిలువలో. మొదటి 3 మాటలు మనుష్యులతో పలికారు, తర్వాత 3 మాటలు దేవునితో పలికారు, తర్వాత ఇంకొక మాట, చివరి మాట డిక్లరేషన్, అంటే జనరల్గా చెప్పారనమాట. మొదటి 3 మాటలు మనుషులతో పలికిన 3 మాటలు, అంటే ఆల్రెడీ ఇప్పుడు 6 మాటలు విని ఉన్నారు కదా. మొదటి 3 మాటలు మనుషులతో పలికిన ఏమైనా చెప్పగలరా? అమ్మా ఇదిగో నీ కుమారుడు, స్పష్టంగా చెప్పాలి. అమ్మ ఇదిగో నీ తల్లి, నీ కుమారుడు అంటే ఏంటిది? ఒక్కొక్కరు స్పష్టంగా. దైవజనులు ఎప్పుడు చెప్తారు, మైక్ ఇచ్చిస్తాను ఒక్కొక్కరు చెప్పండి అని. గుంపులో అందరు కలిసిపోతే ఏంటి నాకు అర్థం. అది దేవుడితో చెప్పిన మాట. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించండి. ఎవరితో చెప్పారు? అది మనుష్యులతో చెప్పారు. మనుషులతో పలికిన 3 మాటలు, దేవునితో చెప్పిన 3 మాటలు, ఇంకొక మాట డిక్లరేషన్, జనరల్గా చెప్పారని చెప్పాను. 2 మాటలు చెప్పారు. ఒక మనుషులతో చెప్పింది ఒకటి చెప్పారు, దేవునితో చెప్పింది ఒకటి చెప్పారు. మిగిలినవి
అమ్మా ఇదిగో నీ కుమారుడు. పూర్తిగా చెప్పాలి. తల్లితో చెప్పాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఎవరితో చెప్పారు? తల్లితో చెప్పారు. 2 మాటలు చెప్పారు. ఇంకొకటి తప్పికొనిచున్నాను ఎవరితో చెప్పారు? మనుషులతో చెప్పారు. దేవుడు పలికిన ఈ మాటల్లో మరి ప్రవచనాత్మకమైన మాట కూడా, ప్రవచనాత్మక ప్రార్థన కూడా చేసింది, సమాప్తమైనది అది. నెక్స్ట్ దేవునికి తండ్రి నా ఆత్మని నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మరి మనం కూడా దేవుడికి మన ప్రాణాత్మ శరీరాలను అప్పగించుకుంటామని మన అనుదిన ప్రార్థనలో ఎప్పుడు చెప్తూనే ఉంటాం. అది ప్రార్థన వరకేనే ఉందా, లేకపోతే మనం నిజంగా చెప్పుకుంటున్నామా? మనం దైవ సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులు కలిగి గడగడ వణుకుచూ ఆయన సేవించాలని దైవ లేఖనంలో చెప్పబడి ఉన్నది. మనం ఎంతవరకు దైవభక్తి కలిగి గడగడ వణుకుచూ ఆయన సేవిస్తున్నాము? దేవుని సన్నిధిలో క్రమంగా ఎప్పుడైనా చూడండి, వాక్యం చెప్తుంటే నాకే చెప్తున్నారు, నీకే చెప్తారు. చెప్తున్న వాక్యం 2 అంచులు అనే వాడి అని ఖడ్గము. చెప్తున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి కూడా అది వాక్యమే. అది ఇద్దరికి సరి చేసుకోవడానికి దేవుడు వాక్యం అనేది విడుదల చేస్తారు. మనం ప్రార్థనకి వచ్చినప్పుడు మనం ప్రార్థిస్తాము, తండ్రి వాక్యము నీ రేమా వాక్కుని పంపించి నాతో మాట్లాడంటే ప్రతి ఒక్కరితో మాట్లాడతారు దేవుడు. మరి ప్రతి ఒక్కరూ అది తీసుకొని సరి చేసుకోవాలి. ఎంతవరకు మనకు ఉన్నటువంటి ఈ పరిస్థితులను దేవుడికి అప్పగిస్తున్నాం అని చెప్తున్నామే, కానీ ఎంతవరకు అప్పగిస్తున్నాం? క్రమంగా దేవుడి సన్నిధిలో కూర్చోగలుగుతున్నామా? వచ్చినప్పటి నుంచి లేచిన సమాప్తమైనంత వరకు, అంటే ముగింపు వరకు భయభక్తులతో ఆయన సేవిస్తున్నామా? ఉందా లేదా? అది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. మిగిలిన వాళ్ళు, అంటే క్రైస్తవ సమాజం కాకుండా మిగిలిన సమాజంలో సమయపాలన పాటిస్తారు. ప్రతి ఒక్కరూ గడగడవనుచు భయభక్తులతో, అంటే కొంతమంది కొన్ని రకాల పూజలు చేస్తారు కదా, ఆ పూజ అయినంత వరకు అసలు కదలరండి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి మందిరంలోకి వచ్చి మనం ఎంతసేపు కూర్చుంటున్నాం? ఎంత భయభక్తులు కలిగి కూర్చుంటున్నాం? ఎంత భయభక్తులతో ఆయన సేవిస్తున్నాం? నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో తండ్రి నేను సేవిస్తానని మాటతో చెప్పడం వరకునే మనం చేస్తున్నామా? అది మనం చూసుకోవాలి. మన పూర్ణ ఆత్మ ఎప్పుడైనా దేవుడితో సేవించామా? పూర్ణ బలంతో దేవుని సేవించామా? అది మనం చూసుకోవాలి. నీ యొక్క బలము, శక్తి, మరి ఇంకా సంపద, అన్ని విషయాల్లో దేవునికి ఎంత ఖర్చు పెడుతున్నాం? మన సమయాన్ని ఎంత ఖర్చు పెడుతున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి సొమ్ముని ఎంత ఖర్చు పెడుతున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఎంత ఖర్చు పెడుతున్నాం? అవన్నీ చూసుకుంటే ఏమీ ఖర్చు పెట్టట్లేదు. ఆయన కోరినట్టుగా మనం ఏమీ ఖర్చు పెట్టట్లేదని ఖచ్చితంగా చెప్పగలను. నేనైతే ఖర్చు పెట్టట్లేదు. ఆయన కోరుకున్నట్టు పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆయన సేవించడానికి ఎప్పుడైతే ముందొస్తామో దేవుడు మనల్ని తన యొక్క దైవికమైన స్వస్థత, దైవికమైన విడుదల, సంపూర్ణ ఆశీర్వాదంతో మనల్ని నింపి ముందుకు నడిపిస్తారు. అలాగే మన దైవభక్తిగా అనేకులకు రక్షణ సువార్త పాటించాలి. మాటని చెప్పాలి అంటే ముందు మనం పాటించాలి. ముందు మనం క్రమంగా ఉంటేనే ఇతరులకు చెప్పగలం. మనమే చర్చికి రాము, నెలకోసారి వస్తాం, పండగకు వస్తాం, ఇంక మిగిలిన వాళ్ళకి ఏం చెప్తాం? అలా కాకుండా దేవుడు మనకిచ్చిన రక్షణను గట్టిగా పట్టుకొని ఈ సువార్తను అనేకులకు, మనకు వచ్చిన మాట ఏ విధంగా వస్తే ఆ విధంగా రక్షణ సువార్తను చెప్పాలి. మనకు ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని దేవుడు సిలువలో కొట్టివేసి మనకిచ్చినటువంటి ఈ రక్షణని అనేకులు పంచిపెట్టాలి. దేవుడు వీరేం చేసినా వీరు ఎరుగురు క్షమించండి అని తండ్రికి ప్రార్థన చేసి ఉన్నారు. అలాగే దేవుడికి రక్షణ కార్యం జరిగించాడు. ఆయనని ఎవరు చంపలేదు కావాలని, లేకపోతే దేవుడు ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. ఇది ప్రవచనాత్మకంగా జరిగినటువంటి కార్యము. దేవుడు ఎప్పుడో పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఏ విధంగా జరుగుతుందో అంత భక్తుల ద్వారా తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో లిఖితమై ఉన్నది. ప్రవచనాత్మకంగా జరిగినటువంటి కార్యము. ఈ కార్యం ద్వారా మనకి జీవం ఉన్నది. ఈ కార్యం ద్వారా మనకి రక్షణ కలిగింది. ఈ కార్యం ద్వారా మనకి నిత్య జీవం కలిగింది. మనం నిత్య జీవంలో ప్రవేశించడమే కాదు, మనము, మన కుటుంబము, మన యొక్క సంఘము, మన యొక్క కుటుంబాలు, స్నేహితులు, ముఖ్య సంబంధులు అందరూ కూడా ఎవ్వరు విడవబడకుండా ప్రతి ఒక్కరూ రక్షణలో నడిపించినట్లు చేసే బాధ్యత నీకు నాకు ఉన్నదని ఖచ్చితంగా చెప్పగలను. మందిరంలోకి వచ్చినప్పుడు మన యొక్క ఆత్మతో, సత్యంతో
పూర్ణాత్మతో పూర్ణ బలంతో సేవిస్తానని మాటలతో చెప్పడం కాకుండా ఆయన చేసి ఏ విధంగా మార్గదర్శకంగా చూపి ఉన్నారు, మనం కూడా అలాగే ఉండాలి. మనం కూర్చుండుట లేచుట అన్నీ చూసే దేవుడు. కూర్చున్నప్పుడు మందిరంలో భయభక్తులు కలిగి కూర్చోవాలి. ప్రార్థన మొదలైనప్పటి నుంచి చివరి ఆమెను అన్నంత వరకు ఎంతమంది లేవకుండా కూర్చుంటున్నారు. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది పిల్లల వల్ల వృద్ధాప్యంలో ఉండడం వల్ల లేగడం తప్పని నేను చెప్పను. కానీ ఆయన సేవించేటప్పుడు ఎంతమంది గడగడ వణుకుచూ సేవిస్తున్నారు, స్తుతించేటప్పుడు ఎంతమంది పూర్ణాత్మతో స్తుతిస్తారు. ఇవన్నీ దేవుడు ఆయన లెక్కల్లోనే తీసుకొని ఉన్నారు. కాబట్టి మనం చెప్పడం ఒకటే కాదు, అన్నీ కూడా చేసి చూపించాలి. దేవుడు పలికిన సిలువలో ఈ యొక్క పవిత్రమైన పుణ్యదినమందు శుభ శుక్రవారం మందు ఆయన చనిపోవడం వల్లే మనకి రక్షణ దొరికింది. ఆయన చనిపోవడం వల్లే మనకు శుభం జరిగింది. కాబట్టి దీన్ని శుభ శుక్రవారంగా మనం అందరం చెప్పుకుంటున్నాం. ఆయన చనిపోయి మళ్ళా తిరిగి లేచి పునరుత్థానుడై నీకు నాకు రక్షణ, మనం నరకంలో పడకుండా నిత్య జీవం ఇవ్వడానికే ఆయన యొక్క పవిత్ర కార్యం జరిగించి ఉన్నాడు. ఈ యొక్క సిలువలో పలికిన 7 మాటలు కూడా మనము ఈ దినమే మనము స్మరించుకుంటా ప్రతి దినము ప్రతి క్షణము ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన మేళ్ళు ఉపకారములు దేన్ని మరవకుండా ప్రతినిత్యం ఆయన స్తుతిస్తూ నిత్యము మనం ప్రభువా నీవు నా కోసం చనిపోయి ఉన్నావు, నీకు వందనాలు, నీ కోసం నేను ఏమైతే చేయాలని అనుకుంటున్నానో నీ చిత్తం నా పట్ల నెరవేర్చిన ప్రతిదినము మనం మాట్లాడినా మనం ఏ పని చేసినా దేవునికి మహిమార్థమే జీవించాలని, అప్పుడే దేవుడు ఎంతో మన ఎడల ఆనందపడతారు. ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన ప్రభు పేటలు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమె అర్థం చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, ఉదయకాల సమయంలో ఈ శుభ శుక్రవారం నాడు దేవా సిలువలో పలికినటువంటి 7 మాటలను దేవా ఇదిగో సంఘంలో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డల ద్వారా వారిని నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. విత్తబడిన మాటలు మా జీవితాల్లో ఫలింపచేయండి దేవా. అట్టి రీతిగా మేమును కూడా దేవా నా తండ్రి నీ కొరకు ముందుకు సాగటానికి, అనేకులకు మాదిరిగా జీవించటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. విత్తబడిన మాటలు మా జీవితంలో ఫలింపజేసి వాక్యాన్ని అందించినటువంటి నీ బిడ్డలను ఇంకను అభిషేకముతో నింపి నీ పనిలో బహుబలంగా మీరు వాడుకొనండి. నీ కొరకు సాక్షులుగా నీ శిష్యులుగా చేయండి దేవా. నా తండ్రి కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ పొందుకోమని సర్వశక్తిమంతుడైన క్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.